ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధితును నే స్తోత్రము చెప్పి ఆరాధితును ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచిన దోషములన్నీ తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచిన దోషములన్నీ జాలి చూపితే నా తండ్రి వైతివే జాలి చూపితే నా తండ్రి వైతివే నీదు చేతిలో నన్ను దాచుకుంటివే నీదు చేతిలో నన్ను దాచుకుంటివే ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధితును నే స్తోత్రము చెప్పి ఆరాధితును పక్షిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరచితి అనుభవము పక్షిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరచితి అనుభవము తృప్తి పొందేనే నా చిన్ని హృదయం తృప్తి పొందేనే నా చిన్ని హృదయం మేలు చేతనే నింపబడి మేలు చేతనే నింపబడి ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధితును నే స్తోత్రము చెప్పి ఆరాధితును భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే తండ్రి గృహము చేరు వరకు తండ్రి గృహము చేరు వరకు నిత్య కృపయే నన్ను గాచును నిత్య కృపయే నన్ను గాచును ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే
కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును. నే స్తోత్రము చెప్పి ఆరాధింతును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ప్రభు కృపలో ప్రయాణం అంతట్లో కాచి కాపాడి క్షేమంగా మరి చెన్నై పట్టణానికి ప్రభు నడిపించాడు. మరి చాలా సమయం అవుతుంది కనుక మనం అందరం లేచి నిలబడి అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెనో. మరొక వచనాన్ని కూడా చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నాయన చదవబడిన లేఖనం ప్రభా నీది నాయన, ఎందుకంటే నువ్వు వాక్యమై ఉన్నావు ప్రభా. నీ వాక్యము నాయన ఆదిలో ఉన్నది. నీ వాక్యము సర్వమై ఉన్నది. నీ వాక్యము నాయన మా యొక్క ఉనికిని ప్రభా మేము ఎరగక ముందే నీ వాక్యం ఉంది నాయన. ఎందుకంటే ఈ జగత్తును సమస్తమును సృష్టించినప్పుడు ప్రభా నీ వాక్యమే కార్యము చేసింది. ఎందుకంటే అది ఆది యందు ఉన్నది నాయన. ఆ వాక్యము సజీవునిగా మా మధ్య సంచరించినది. ఈరోజు పరిశుద్ధాత్మగా మరలా ఆ వాక్యం దగ్గరికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ప్రభా. మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రతి వాతావరణాన్ని ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోనైనా అపవాదిని వాని తంత్రములను యేసు నామములో లయపరచండి ప్రభా. చాలా దినాలుగా ప్రభా మరి ఆయా ప్రాంతాలు వెళ్ళి తిరిగి వచ్చిన్నాను. మరలా ఈ గృహంలో నాయన నీ సన్నిధిని నింపండి ప్రభా. మీరు రండి నాయన, మీరు వచ్చి మాట్లాడండి. మేము మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు ప్రభా. మీరు మాట్లాడితే అనేకులకు నాయన మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే సమస్తము నెరిగిన వాడు నీవే నాయన. అలాగే ప్రభా ఈ గడియకు మా కొరకు ఒక వర్తమానికును పంపినాయన. ఇదిగో ప్రభా, అతని ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరిచారు ప్రభా. ఈ సమయంలో మరొక అంశంతో మేము సిద్ధపడి ఉన్నాం నాయన ప్రభా. నీ ఆత్మ ద్వారా సమస్తమును చక్కగా ఎవరికి ఎక్కడ ఏది అవసరమో నీవు స్పష్టంగా మాట్లాడండి నాయన. అల్పునైన నన్ను కేవలం నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటికి ఒక బోరగా మాత్రమే ప్రభు నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని కృపతో నీ బిడ్డలకు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది పిల్లరా, ఈరోజు మరొక నూతన అంశాన్ని మనం చూద్దాం. ఇది లింగంగుంటలో కొద్దిగా చెప్పాను, కానీ అది మరి అక్కడ పూర్తిగా చెప్పటం కుదరలేదు. అది కూడా రికార్డ్ చేయబడలేదు కనుక ఇది అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావించి మరి దీన్ని ఈరోజు మరలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆమేన్. పిల్లరా, మరి సమయము చాలా అవుతుంది కాబట్టి మరి సమయాన్ని గమనిస్తూ ముందుకెళ్దాం. ఒకవేళ అయితే ఈరోజు ముగిచ్చేద్దాం, లేకపోతే సాధ్యమైనంత వరకు చూస్తానండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా,
ఇక్కడ గుణలక్షణము అని అంటే అందులో ఏదైతే ఉన్నదో ఆమేన్ ఆ యొక్క విశేషతను మనకు బయలుపరుస్తూ ఉన్నది. పిల్లరా, అనేక జాతుల యొక్క మరి ప్రకృతిలో అనేక మరి జీవరాశులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఈ పుష్పములు ఉన్నాయి, అనేకమైనటువంటి ఈ ప్రకృతిలో వివిధ రకాలైన జీవమును ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు ఉన్నాయి. ఆమేన్. అయితే దేని గుణము దానికి సంతరించబడి ఉంటది. పిల్లరా, ఇక్కడ మరి ప్రవక్త కొన్ని విషయాలు చెప్పాడు. నేను అన్ని చెప్పుకుంటా వెళ్ళాలంటే మరి సమయం సరిపోదు, కానీ కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోదాం. పిల్లరా, ఆయన మనకు తెలుసు మరి ప్రవక్త ఒక వేటగాడై ఉన్నాడు. అతడు వేట అంటే ఇష్టపడేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ కొండ ప్రాంతంలో వారు వేటకు ఈ పర్వత శ్రేణుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి జంతువులను వారు చూశారు. ఇక్కడ దుప్పి, అలాగే కొండగొర్రె దూరం నుండి చూస్తే అన్ని సమానంగా కనబడతాయి. ఆమేన్. కానీ గొర్రె లక్షణం వేరుగా ఉంటది, దుప్పి లక్షణం వేరుగా ఉంటది. అంటే ఆ దుప్పి యొక్క కొమ్ములు వేరుగా ఉంటాయి. అవి ఎత్తైన ప్రాంతానికి వెళ్ళవు, కానీ అవి ఎక్కడుంటాయి? ఆ ఒక పచ్చిక మైదానంలో ఉంటాయి. ఈ గొర్రెలు పైకి వెళ్ళిపోతా ఉంటాయండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఇంకా చూస్తే మేక యొక్క గుణలక్షణం వేరుగా ఉంటది. అది ఒక చోట స్థిమితంగా ఉండదు, అది వంకర టింకరగా తిరుగుతూ ఉంటది. కానీ కొన్ని రకాల జంతువులు ఉంటాయి, అవి సూటుగా ఏ తొట్టుపాటు లేకుండా అది స్పష్టంగా ఏ గడ్డి తినడానికైతే వస్తాయో అది తిని వెళ్ళిపోతూ ఉంటాయి. మేక అలా ఉండదు, కొంచెంసేపు గడ్డి తింటది, కొంచెంసేపు ఆకులు తింటాయి, కొంచెంసేపు ఏదైనా వెరైటీ ఫుడ్ దొరికితే మళ్ళీ అది కూడా వెళ్తూ ఉంటది. ఎందుకంటే దానికి సాటిస్ఫికేషన్ లేదు. వినరా? కాబట్టి చాలా మంది, నా అంశం అది కాదు, కానీ మేక వల్లే అక్కడ మెసేజ్ బాగుంటుందేమో, ఈ యూట్యూబ్లో బాగుంటుందేమో, ఇంకో చోట బాగుంటుందేమో. పిల్లరా, గొర్రె స్పష్టమైన తేలికైన దానికోసం దేవుడు ముందుగా ఏదైతే పెట్టాడో అది తప్ప వేరే ఏది కూడా అది ముట్టదు. దాని లక్షణం అదండి. ఆమేన్. అందుకని ఆయన ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన గొర్రెల కాపరి. అంటే ఈ గొర్రె, మేక ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, కానీ అవి అన్ని కూడా వాటి వాటి గుణ లక్షణాలని మనకు తెలియజేస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొన్ని పక్షుల గురించి చెప్పాడు ఆయన. అది ఎల్లో హమర్ అనేటటువంటి పక్షి, జే పక్షి. ఈ రెండు పక్షులు ఒకేలాగా ఉంటాయండి. నీవు రంగును చూడలేకపోయినట్లయితే వాటిని గమనించు. ఎందుకనంటే ఈ జే పక్షి తక్కువగా రెండు దారుల మధ్య తిన్నగా వెళ్తుంది. విన్నారా? ఇప్పుడు ఇంకొక పక్షి గురించి చెప్తూ అన్నాడు. ఆ పక్షి అంట, దాని గుణలక్షణం ఏంటంటే ఎగిరే విధానంలో అది ఎగురుకుంటూ 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 వెళ్తుందండి. విన్నారా? అలాగే కంజు పక్షి ఉంటది. ఈ కంజు పక్షి ఎలాగుంటది అని అంటే, ఆమె పిల్లరా, అది ఆ యొక్క పొదలలో ఉంటది, మరి దాంట్లోంచి బయటకు వస్తుంది. అయితే ఈ ఉల్లంకి పిట్ట అనేది అక్కడ పక్షి అనేది ఉంటుంది. ఈ కముజు పిట్టను మనం చూడాలని అంటే ఉల్లంకి పక్షులు అక్కడ తిరుగుతూ ఉంటాయి ఆ పిట్టలు. కాబట్టి ఈ ఉల్లంకి పిట్టలు ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ కముజు దొరుకుతుందని వారు వేటగాళ్ళు పసిగడతారు. ఎందుకంటే ఇవి ఉన్న చోట అది ఉంటది. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనిస్తే ఇవి కొన్ని పక్షులు సూటిగా ఎగిరిపోతాయి, మరి కొన్ని పక్షులు ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఇలా ఎగురుతాయి. మీరు చూశారు కదా. అంటే ఇవన్నీ దేనికి సంకేతం అని అంటే గుణ లక్షణాలు. ఆమేన్. ఒక్కొక్కటి ఒక్కొక్క గుణ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే తమ జాతిని బట్టి దేవుడు దాన్ని డిజైన్ చేసిన విధానమును బట్టి అది ఉన్నది. అయితే మనం కూడా ఇందాక మనం బైబిల్లో చదువుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ దినములలో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. చూడండి, తేటగా చెప్తున్నాడు. పూర్వకాలమందు
నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడాను. పిల్లరా, మీరు గమనిస్తే ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఎందుకంటే దేవుడు తన గుణ లక్షణాలను ప్రవక్తలలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం చదువుకునే బైబిల్ ఇవన్నీ కూడా ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయా కాలములలో వ్రాసినటువంటి దేవుని మాటలు. అది సజీవమై ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంటే ఆనాడు ఆయన ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్య ఉండి మరలా ఆయన మనలను వాక్యం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుని గూర్చి కూడా మనం తెలుసుకోవాలంటే ఆ గుణ లక్షణాలను మనం పట్టుకోవాలి, వాక్య సంబంధమైన గుణ లక్షణాలు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త మరికొన్ని విషయాలు చెప్పాడు. అవి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. అదేంటంటే, మరి షాబా దేశపు రాణి ఆమె ఈ యొక్క ప్రైజ్ లార్డ్ ఇక్కడ సొలొమోను యొక్క జ్ఞానమును, ఆమేన్, సొలొమోను యొక్క జ్ఞానమును ఇక్కడ ఉన్నాయి చూడండి, చైర్స్ ఇక్కడ ఉండదు చూడు. ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. పరీక్షించటానికి షాబా దేశము నుండి వచ్చిందండి, అంటే సుదూర ప్రాంతం నుండి వచ్చింది. ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఆ ప్రాంతము నుండి ఆమె వచ్చి పలు విధమైనటువంటి పరీక్షలు మరి జ్ఞాని అయిన సొలొమోనుకు పెట్టిందండి. వాటిలో ఒకటి ఏంటంటే, ఒక స్త్రీకి పురుషుని యొక్క వస్త్రాలు, నీకు అర్థమైందా, వేసి అచ్చు పురుషుల్లాగానే ఉండేటట్టుగా ఏర్పాటు చేసిందండి. ఆమేన్. కాబట్టి నడవమన్నాడు. సొలొమోను ఏమన్నాడు? నడవమన్నాడు. ఆమె అలా నడుస్తూ, అంటే పురుషుని వేషం వేసుకున్న స్త్రీ నడుస్తూ అటు ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ సొలొమోను చెప్పాడు, ఆమె యొక్క గుణ లక్షణాలను బట్టి, ఆమె నడకను బట్టి, ఆమె శరీరం యొక్క తీరును బట్టి ఆమె స్త్రీ అయి ఉన్నది. పురుషుని వలె నువ్వు వేషం వేసినప్పటికీ కూడా ఏమై ఉంది? స్త్రీ అయి ఉన్నది. ఎలా చెప్పాడు? గుణ లక్షణం. ఎందుకంటే డిజైన్ చేసినటువంటి విధానం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం రకరకాలైన పరిస్థితులను చూస్తామండి. ఇప్పుడు ప్రకృతిలో స్త్రీ వేరు. ఇప్పుడు ఆడపిల్లల డ్రెస్ కొనాలని మనం షాప్కి వెళ్తే వెంటనే వెళ్ళి ప్యాంటు షర్ట్లు చూడడం. ఇప్పుడు చూస్తున్నారులే, ఇప్పుడు ఎందుకంటే మానసిక రోగులు అయిపోయారు, ఉల్టా పల్టా అయిపోయింది. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. మనం అవి చూడం. ఆడపిల్లలంటే ఇదిగో దర్శనం ఉంది, గౌన్ వేశారు, అర్థమైందా? ప్రతాప్ చూస్తాడు, అప్పుడప్పుడు ప్యాంట్ షర్ట్ వేసి ఉంటాడు, అందుకనే లేదయ్యా మీరు చూసినట్లు లేరన్నారు. ఓకే. ఇప్పుడు నేను అంటాను, ఇద్దరు దర్శిని హర్షిని ఇద్దరు ఉన్నారు. సరే, ఇద్దరు దర్శిని హర్షినిలే, ఆడపిల్లలే. ఓన్లీ ఒకరు మగోళ్ళ తయారు చేద్దాం. ఎక్కడ? హొస్పేట యోబు అమ్మాయి రమ్యని బచ్చాలా తయారు చేశాడు. నీకు అర్థమైందా? ఆయన కొడుకులా తయారు చేశాడు. ఇప్పుడు ఆయనకి జాబ్ పోతుందండి, అయిపోయింది. అయిపోతే అమ్మాయికి జాబ్ ఇప్పిస్తున్నాడు. అమ్మాయి అనకండి, అబ్బాయికి. విన్నారా? కాబట్టి ఇప్పుడు వాళ్ళు వింటారులేండి మెసేజ్. ఇంటే నేనేం చేస్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. నిన్న ఒకరి దగ్గరికి వెళ్ళాను, బ్యాంకులో వాడు జాబ్ చేస్తున్నాడు. అడిగాను, ఏం చేస్తున్నాడు వాడు? అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, అప్పుడు నేను తిట్టాను అని అంటే, అదే వచ్చింది బాబాయ్, మీరు తిట్టారని మిమ్మల్ని వాడు పట్టించుకోవట్లేదు అని. ఏం తిట్టాను అన్న? మీరు లవ్ మ్యారేజ్ గురించి తిట్టారు కదా అని. ఎందుకు తిట్టాను అన్న? అదే ఇటు క్రిస్టియన్ మ్యారేజ్ అటు హిందూ మ్యారేజ్ రెండుకి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారని మీరు తిట్టారు తప్ప, మరి నేను తిట్టింది తప్ప?
మీరు తిట్టిన తప్పు కాదు, కానీ వాడు అలిగాడు. వాడు అలిగితే నాకేంటి, నేనేం చేయమంటావు? మీకు అర్థం కాలేదా? కాబట్టి వాక్యము వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడక తప్పు. సరే, నేను అన్నాను, నాతో అలిగాడు కదా, నీతో అలగలేదు, నీ బామ్మది కదా, మరి నీకేదన్నా ఒక 10,000 ఇంటి రెంట్ కోసం తీసుకోవచ్చు కదా, ₹1,00,000 శాలరీ అంటున్నారు కదా అని అంటే, ఇద్దరు కలిసి 1,50,000 వస్తున్నాయండి పర్ మంత్. ఎవరికి కావాలి? కాబట్టి నేను ఒకరిని తీసుకోవచ్చు కదా అంటే, మనకెవడో అని. దేనికి ఇస్తాడు? మరి గుళ్ళు గోపురాలకు ఇస్తారు. నా మాట విన్నారా? ఇస్తే ఇచ్చుకొని మనకేంటి, ఎవడిది విశ్వాసం వాడు. సో అలాగే నేను అన్నానని హర్షినికి మగపిల్లోడు డ్రెస్ వేసాడని అయ్యగారు అన్నారంటే, అలిగి హర్షిని తీసుకెళ్ళిపోతే నేనేం చేస్తాను? ఎందుకంటే ఆయా దినాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు 5 రకాల పరిచర్యల్లోంచి మాట్లాడు. ఆయన బైబిల్ చెప్పినట్టుగా నేను మాట్లాడితే అది నేను చేసిన తప్పే అవుద్ది, నా భార్య చేసిన తప్పే అవుద్ది, పిల్లలు చేసిన తప్పే అవుతాయి. వీళ్ళకని ఒక చట్టం దేవుని దగ్గర, నాకని ఒక చట్టం, మీకని ఒక చట్టం లేదు. తప్పు చేస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు, అంతేనా? కాబట్టి ఇది బైబిల్ చట్టం, మనం మాట్లాడాలి. కాబట్టి ప్రవక్తలు ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదండి. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి దేవుడు తన గుణలక్షణాలు, ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, తన గుణలక్షణముల ద్వారా ఆయన తన ప్రజల మధ్య ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త మాట్లాడలేదు, అక్కడ ప్రవక్తలలో నుండి దేవుడు మాట్లాడాడు. ఈరోజు నేను మాట్లాడితే వృధా అన్నాను ఇందాకే. ఒక మనిషిలో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్యల్లోంచి ఎవరు వాడుకుంటున్నాడు? దేవుడు తన సేవకుల్ని, అపోస్తులైనా, ప్రవక్తలైనా, సువార్థికులైనా, కాపరులైనా, ఉపదేశకులైనా, దేవుని ఆత్మ ఉండి వారిలో నుండి మనల్ని హెచ్చరిక చేస్తుంది. వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సరి చేస్తుంది. వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. ఇందాక మన సంపత్ కొడుకు బన్ను, ఇవాళ నేను ప్రార్థనకు రావట్లేదు, నా కోసం ప్రార్థన చేయి. ఏమని చేయాలి ప్రార్థన? ప్రభువా, ఈరోజు ఆదివారం ప్రార్థనకు రాడంట, రేపు 30వ తారీఖున బర్త్డే షూటింగ్కి వెళ్తున్నాడంట, ఆదివారం సెలవు కాబట్టి. ఏ షూట్? వాడు నాకు ఒక టీషర్ట్, ఒక నైట్ ప్యాంట్ కొన్నాడండి, ఒక 1,200 1,300 అని. అందుకని తిట్టొద్దా? నాకు లంచం ఇచ్చాడని నేను తిట్టొద్దా? తిట్టాలా వద్దా? అలాగే ఉద్రబాబు అని అంటే మన డానియల్ మ్యాక్స్ షాప్కి తీసుకెళ్ళి, మీరు వాక్యాలు చెప్తున్నారు, మీరు బాగా ఉండాలా, ఎలా ఉండాలి, ఎలా ఉండాలంట. సరే అని చెప్పి భార్యాభర్తలు, అంటే ఒక అబ్బాయి పుట్టాడు, ఇప్పుడు కాక పట్టడం చూడండి. ఇప్పుడు మళ్ళా కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే దేవుని దగ్గర నుంచి ఏం కావాలా? కృప కావాలా? సరే, గుడ్. ఏదైతే ఏమన్నా దైవజనుల లేఖన ప్రకారం మనం ఏదైనా చేయని. ఇప్పుడు షాప్లోకి తీసుకెళ్తే నేను ఎంత వద్దులే అనేది, సరే నాది దాని వాళ్ళే చూసారు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, తీసే వచ్చి బిల్లు ఎత్తే 2,000 చిల్లర ఉందండి, 2,200 ఉంది. ఎంత? బాబు ఇంత ఎందుకు, అవసరం లేదు అని అంటే, ఇంకా చీప్లో తీసా మీకు, ఇంకా 4,000 5,000 కూడా అవుతాయి ఒక జాతకాలు. పిల్లరా, మీరు గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే, సరే అతడు నాకు తీసాడు కదని నేను ఈ విషయాలు చెప్పకూడదా? ఆట తీసుకొచ్చాను నిన్న మధ్యాహ్నం, మొన్న. విన్నారా? మీరు కరెక్ట్గా ఉండండి, దేవుడు మీకు కరెక్ట్గా ఉంటాడు. మీరు వాక్యానుసారంగా ఉండండి, దేవుడు వాక్యానుసారంగా ఉంటాడు. మీరు సత్యమును అనుసరించి నడుచుకోండి. అప్పుడు, ఇప్పుడు నా కోసం కాదు కదా, మీరు దేవుని రాజ్యం కోసం చక్కగా ఉండాలి. దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు మనం స్పష్టంగా మనలో ఉన్నది ఏంటో తెలిసిపోతాయి. కాబట్టి ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు వాక్యం మనల్ని సరి చేస్తుంది. సమయం అయిపోతుంది, ముందుకెళ్దాం. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను అనేది ఎందుకంటే, స్త్రీ పురుషుని వేషం కానీ, పురుషుడు స్త్రీ వేషం కానీ వేసుకొనుట లేఖనానుసారం కాదు. ఆనాడు దేవుడు గద్దిస్తే ఈరోజు దేవుడు గద్దించడా? గద్దిస్తాడు, గద్దించడా?
కాబట్టి మన వారు ఏం చేస్తున్నారు? ఆదివారములను అలక్ష్యం చేస్తున్నారు. యాక్చువల్గా మనమ్మ బస్సులో పడుకుంది, ఆశ్రమ గారు బస్సులో పడుకుంది, అలా ట్రైన్లోనూ పడుకుంది. నేను బస్సులోనూ పడుకోలేదు సరిగా. ట్రైన్లో ఒక 2-3 అవర్స్ మాత్రమే నేను పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున మన వాళ్ళు ఫోన్లు చేస్తా, నువ్వు ఫోన్ చేసావు, ఇంక చేస్తానే ఉన్నారు. కాబట్టి సరే మొత్తం మీద 6 గంటలకల్లా ట్రైన్ చేరాం, గమ్యం అయితే చేరాం. కాబట్టి పిల్లరా, అయితే నాకున్న తృష్ణ ఏంటంటే నేను ఎంత లేట్ అయ్యానో, ఎంతగా పడుకోవాలనుకోని ఆలోచించలే. దాని గురించి కానీ నా మైండ్ వెళ్ళిపోయింది అనుకో, ఏమనుకుంటాను తెలుసా, 1 గంట రెస్ట్ తీసుకోవాలి అనుకుంటా. రెస్ట్ తీసుకుంటే తప్పే ఉంది. కాబట్టి అలా కాదు. మొన్న ఎంతవరకు అయితే అంశాన్ని చూశానో దాన్ని ఎలా చక్కగా అంటే దాన్ని ఎలా క్రమపరచాలి అని నేను అది స్టడీ చేసుకుంటా కూర్చున్నా. వీడికి పనులు చెప్పుకుంటానే ఉన్నా, చెప్తాను ఇది అక్కడక్కడ పెట్టమని, అక్కడ నా పని నేను చేసుకుంటానే ఉన్నా. అక్కడ పని కంప్లీట్ కోదవ అయితే ఇక్కడ ముగించా. కాబట్టి పిల్లరా, ఏంటంటే సమయం లేదు అక్కడ. రోజంతా ఏదో పని మీదే ఉన్నాను, ప్రయాణాల్లో ఉన్నాను, సువార్త పనిలో ఉన్నాను. ఎక్కడ నాకు సమయం కుదరలా. అసలు సాటర్డే కల్లా వచ్చేస్తే నాకు చాలా బాగుంటుందండి. శనివారానికి చేరుకున్నాను అనుకో, అసలు సమస్య ఉండదు. పొరపాటున శనివారం కూడా ఆగామనుకోండి, అప్పుడు ఆదివారం చాలా కష్టమైపోతుంది. అందుకని సమయాలను మనం పాటించాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి? గుణ లక్షణాలను చెదరగొట్టేసింది సాతాను. ఇప్పుడు పురుషునికి స్త్రీకి వ్యత్యాసం కనబడుతుందా? మీరు డ్రెస్ అమ్ముతున్నారు కదా, ప్యాంట్ షర్ట్లు ఎక్కువ సేల్ అవుతున్నాయా ఆడవాళ్ళకి? మామూలు నార్మల్ దాన్ని ఏమంటారు, ఫార్మల్ డ్రెస్సులు సేల్ అవుతున్నాయా? ఫార్మలే కదా, ఓకే. ఏ సేల్ అవుతున్నాయి? ఫార్మల్ పెద్ద సేల్ అవ్వవు. ఏ సేల్ అవుతాయి? ప్యాంట్ షర్ట్లు, జీన్ ప్యాంట్లు ఆడవాళ్ళకి అంటే ఏంటంటే ఉన్నాయిలేండి, అవన్నీ ఎక్కువ సేల్ అవుతాయని నేను వెళ్ళిన షాప్లో ఉన్న అమ్మ చెప్తున్నాను. విషయం ఏంటంటే వాళ్ళు కూడా ప్యాంట్ షర్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు దాని డ్రెస్ మార్చుకోమన్నారు. గుమ్మం కాడ నేను పురుషోత్తం నిలబడ్డాడేమో అనుకున్నా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే. అక్కడికి వచ్చి అమ్మాయి లాంటి అబ్బాయి నిలబడ్డాడు. తర్వాత డోర్ తీసి నేను భయపడ్డాను. విన్నారా? కారణం ఏంటంటే పురుషోత్తం ఎక్కడ పురుషోత్తం ఆడపిల్లలాగా సిగ్గుపడతా వాడెక్కడో ఉన్నాడు. ఆ ఆడపిల్లలు ఇక్కడ ఏదో ఒకటి ఒక అమ్మేయాలి, ఒక డ్రెస్ అమ్మేయాలి అని వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉన్నారండి. నా మాట విన్నారా? ఇప్పుడు మన డానియల్ ఏమో ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయారు బట్టలు. ఇక్కడ వాళ్ళకు కూడా ఈసారి వచ్చినప్పుడు ఏమేమి తీయాలని చెకింగ్ చేసుకోవటం, టిక్లు పెట్టుకోవడం, మనోడు వెళ్ళిపోయారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లలు, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ షాపింగ్ గీపింగ్ ఎక్కువగా నేను చేయను. షాపింగ్ ఇప్పుడు ఈ నాకు తీసుకునే బట్టలన్నీ కూడా, ఈ డ్రెస్సులన్నీ కూడా మన వాళ్ళే తిత్తా ఉంటారు. కారణం ఏంటంటే నాకు అది నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే అక్కడ ఏదో ఒక అనీజీగా ఉంటుంది నాకు. ఎలా అనీజీగా అంటే రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల మైండ్స్తో ఉంటారు, రకరకాల దురాత్మలు ఉంటాయి అక్కడ. ఆమెన్. కాబట్టి పిల్లరా, సరే మంచిదే. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం చూస్తా ఉంటే ఎవరు ఎలా ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలా నేను ఎత్తాను అనుకో, నాకు తెలిసి ఇదే చెయ్యి అంటాను నేను. నాకు రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇదే చెయ్యి, కుడి చెయ్యి. ఇప్పుడు నేను ఏది పట్టుకోవాలన్నా, ఏది తీయాలన్నా ఫస్ట్ ఏ హ్యాండ్ అయితే గట్టిగా తీయగలను, రైట్ హ్యాండ్ తోటి. లెఫ్ట్ హ్యాండ్ దాని పనులు చేస్తుంది, రైట్ హ్యాండ్ దాని పనులు చేస్తుంది. కానీ ఇది కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే కుడి ఎడమ అనేటటువంటి లక్షణం మనకి ఎలాగైతే ఉన్నదో, దేవుడు పెట్టిన నైజాల్లో విన్నారా, దేని పని దానికి ఉన్నది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఆడవారి పని ఆడవారికి ఉంది. ఆమేన్. మగవారి పని, ఆడవాళ్ళ డ్రెస్సు ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళ డ్రెస్సు మగవాళ్ళకు ఉంది. అయ్యా ప్రతాప్, విన్నల్లా ఉందా లేదా? ఉందా? చెన్నైలో ఆడ మగ తెలుస్తుందా? నీకు ఆటో ఎక్కుతారు ఆడవాళ్ళు మగవాళ్ళు, అటు ఇటు కాని వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కాలేదా? కాబట్టి పట్టణాల్లో చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ. ఈ మధ్య అప్పుడంతా పల్లెటూరు సేవ అయిపోయాక నాకు పట్టణ సేవ దొరికింది. ఇప్పుడు పట్టణ సేవలో, పల్లెటూరు సేవలో ఉన్నటువంటి మనశ్శాంతి
పట్టణ సేవలో లేదు. ఎందుకు లేదంటే ఎటు చూచినా కూడా భ్రష్టత్వం ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా ఏంటి? పట్టణం. హైదరాబాద్ సికింద్రాబాద్, సొదొమ గొమొర్రా జంట నగరాలు. హైదరాబాద్ సికింద్రాబాద్, విజయవాడ గుంటూరు జంట నగరాలు. ఇప్పుడు దీనికి ఇంకోటి ఉందో లేదో మరి నాకు దీనికి లింక్ నాకు తెలియదు. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, అంత్య దినాలలో ఆమె ఇక్కడ ఈ భేదములను కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వేళ్ళు ఉన్నాయి. ప్రతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఈ 5 వేళ్ళకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? కానీ దేని పని కోసం దేవుడు దాన్ని నిర్మాణం చేశాడు. స్త్రీని ఒక పని కోసం నిర్మాణం చేశాడు, పురుషుని ఒక పని కోసం నిర్మాణం చేశాడు. నేను ఒక మాట చెప్పనా, ఇంజెక్షన్లు చేసి మీసాలు పుట్టించగలం, కానీ హార్మోన్స్ మార్చేసి ఏం పుట్టించగలం? మీసాలు రప్పించగలం, కానీ ఆ స్త్రీని పురుషునిగా మార్చగలమా? ఎవరు మాట్లాడలేదు. సైన్స్ డెవలప్ అయిందండి. ఇప్పుడు స్వేచ్ఛ ఎలాగో తెలుసా అంటే ఇప్పుడు వచ్చినటువంటి హక్కులు లేక స్వేచ్ఛ ఎలా వచ్చేసింది తెలుసా? మీరు గమనించాలి. నా ఇష్టం మా ఇష్టం అన్నట్టు ఉంది. అంటే నేను పురుషుని కాకపోతే ఆడదాన్ని అవుతా. ఎలా అవుతావు? దేవుడి సృష్టిలో ఒకటి చేశాడు. అవుతున్నారా లేదా? ఈరోజు పాపము పరిపక్వం అయిపోతుంది. అవుతాదని దేవుడు ముందే చెప్పాడా లేదా? కాబట్టి ఈరోజు సంతానం కూడా అక్కర్లేదు అనుకుంటున్నారు. ఎందుకు అక్కర్లేదు అనుకున్నారు చెప్పండి? వారి యొక్క గ్లామర్ తగ్గిపోద్దేమని పిల్లల కంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతానం అక్కర్లేదు అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? సంతానము కని బిడ్డలకు ఇవ్వాల్సినన్ని దినాలు పాలివ్వకుండా 1 year అంటే మరొక సంతానం కోసం అయితే ఓకే, అలా కాకుండా వెంటనే పాలు ఎందుకు మానిపించేస్తున్నారు? డాక్టర్లు అంటున్నారు చాలా కాలం తల్లిపాలు తాగొచ్చు అన్నారు. అంతేనా? తల్లి పాలకు మించిన ఔషధ గుణాలు ఇంకొక దాంట్లో లేవని డాక్టర్లే చెప్తున్నారు కదా. తల్లి పాలు ఎక్కువగా తాగితే వ్యాధులు రావని కూడా చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఆ తల్లి పాలు మానేమంటది? అన్నం పెడతాను కా అందమా? ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా ఎందుకు అంటున్నాను నేను, వివాహం అయింది, బిడ్డలకు అన్నారు, కుటుంబ పాలన చేసుకోవాలి, వాళ్ళు పెంచి పెద్ద చేసుకోవాలి. ఆమె దీని సమయాన్ని దేనికి వాడుకుంటున్నారు? వాళ్ళ గ్లామర్ రెట్టింపు చేసుకోవడానికి. ఇవే అంత్య దినాలంటే. మరి ఈ గుణ లక్షణాలన్నీ కూడా ఎవడివి? సాతానువి. దేవుడు ఎవరికి ఏ గుణం ఉండాలో, ఎవరు ఎలా ఉండాలో, ఎవరికి ఏ స్థితి పెట్టాలో ఆమె దేవుడు ముందే పెట్టాడు. ఇప్పుడు మోసం ఎక్కడంటే స్త్రీ పురుషులు ఆమెన్ ఇలాంటి గందరగోళముగా ఎలాగైతే ఉందో ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించేటంతగా ఉంది. జీవవృక్షం ఉంది, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం ఉంది. ఇప్పుడు అవ్వ దేనికి అట్రాక్ట్ అయింది? దేవుడు నియమించిన జీవవృక్షం దగ్గర ఆమె నిలిచిందా? దేవుని వాక్యం దగ్గర ఏది ఆకర్షణగా ఉంది చెప్పాలి మీరు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఓకే, మీరు గమనించాలి. ఆదాము ఉన్నాడు అక్కడే, దేవుడు ఉన్నాడు అక్కడే. అన్ని సంవత్సరాలు వారి మధ్య ఉన్నటువంటి, నా మాట అర్థమవుతుందా? హవ్వ లేక సంఘం దేవుడు ఏది వద్దన్నాడో దానికి అట్రాక్ట్ అయిందా? దేవుని మాటలకు అట్రాక్ట్ అయిందా? అంటే ఏది ఆకర్షణ ఉన్నట్టు లోకమా దేవుడా? ఆదివారం ఆకర్షణగా ఉందా? ఆదివారం మార్కెట్ ఆకర్షణగా ఉందా? సండే ఏమంటారు? సండే అట్రాక్షన్ గా ఉందా? సండే స్పెషల్ అట్రాక్షన్ గా ఉందా? మాట్లాడలేదు.
ఏం కూర? ఆదివారం అంటే పని మానేస్తాం మామూలుగా. పేరేమో దేవుని పేరే, దాంట్లో డోకా లేదు. ఎవరి కోసం మానేస్తాం? అలాగే ఆదివారాలు కూడా తీసేయాలనుకుంటున్నారు. మీరు గమనించాలి. యాక్చువల్గా దేనికోసం అంటాం ఆదివారం? మీకు హాలిడేనా? షాపులని ఆదివారం హాలిడే కదా, నీకు హాలిడేనా? దేనికోసం? వాళ్ళు ప్రార్థన కోసం వివరాలు అక్కడ. మనం ప్రార్థనగానే వస్తున్నాం, ఇది పునరుద్ధాన దినమని మనం వస్తున్నాం అంటే ఎంత ఆరాధనగా ఉండాలా? మీరేమనుకుంటారు? పనికి ఎంత ఎగ్జాక్ట్లీ మనం వెళ్తున్నాం. వీడు అస్సలు ఆలస్యంగా తెల్లవారుజామున లేస్తాడు, పటాపటా సన్నీ అన్న వాడు టైమింగ్ వాడిదే. ఎత్తబట్టకు ఒక్క నిమిషం ముందు లేస్తాడు. ఆ ఒక్క నిమిషంలోనే అన్ని పనులు చేయాలనుకుంటాడు. మరి అదే విషయం, విన్నారా? వీడు 10 నిమిషాలు ముందే లేస్తాడు, ఎందుకని మంచిదని. వీడు వాళ్ళ తాతలాగా, విన్నారా? వాళ్ళ నాన్న ఇప్పుడు వీళ్ళ తాత ఏది సక్రమంగా చేయలేదు, కానీ ఒక ఉద్యోగం సక్రమంగా చేశాడు. అది గొప్ప విషయం. ఆ ఉద్యోగం తప్ప ఇంకేది సక్రమంగా చేయలే. అంటే వర్క్ ఈజ్ వర్షిప్, అంటే ఆ పనిని ఆరాధనగా చేశాడండి. వాళ్ళ ఆఫీసర్స్ అంటారు, ఏంట్రా 5 నిమిషాలు ముందు వచ్చావు అనేవాళ్ళు అంట. వినారా? డ్యూటీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కమాండర్స్ ఎవరు ఉంటారు కదా, ఏంటి 5 మినిట్స్ ముందు వచ్చావు, వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చో అని వేరే పని చెప్పేవాళ్ళంట. ఆ బట్టలు అక్కడ తగిలిచ్చి మడతాయి అని. నా మాట విన్నారా? ముందెలా మడతత్వం కోసం 5 నిమిషాలు ముందు వెళ్తాడు ఆయన. వినారా? ఆయన డ్యూటీ చేసేటప్పుడు, మళ్ళీ బ్యాంకులో డ్యూటీ చేసేటప్పుడు ఫ్యూన్ కూడా నమస్తే చెప్తాడు. ఏంటంటే దట్ ఈజ్ వర్క్ రెస్పాన్సిబిలిటీ అంటాడు. పనిలో అందరూ సమానం అంటాడు. అంటే ఏంటది? అదేంటది? పని సమానత్వం అంట. ఏ సమానత్వం? వీళ్ళు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మా ఆఫీసర్ లేడు, ఆఫీసర్ లేకపోతే పైనోడు లేడు, మేమందరం లేకపోతే గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేకపోతే అది లేదు అనేవాడు. నీకు అర్థమైందా? దట్ ఈజ్ రూల్. కానీ ఈయన లేకపోతే అసలు లేదుగా ప్రపంచం. ఇదే రూల్. సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈయన లేకపోతే మనకి ఏమీ లేదే. అప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం? ముఖ్యంగా ఫస్ట్, ఇప్పుడు నువ్వు భూమి మీద, ఇప్పుడు మనం భూమి మీద బతుకుతున్నాం కదా, ఏమన్నది లేఖనం ఏం చెప్తుంది? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించాలని ఉంది బైబిల్. ఆమెన్, ఆమెన్. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి మీకు సామాన్యంగా చెప్తున్నా, మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నాను నేను. కాబట్టి ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? మొదటిగా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళని గురించి బైబిల్ తేటగా చెప్పింది. బైబిల్ అంటే దేవుని మాట. ఇప్పుడు బైబిల్ ఎంత తేటగా చెప్పింది? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి, మిగతా తర్వాత వెతకాలి అని. నేను వచ్చాను, నా వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నాం, అవునా? చేసుకున్నానా? అంటే లేట్ అయింది కదా అని అది మానలా, దాని పని అదే. తర్వాత మళ్ళీ దీని టయానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, అద్భుతం ఏంటి చెప్పనా? ఈ రోజే ఇంకా ఎర్లీగా మేము కూర్చున్నాం, అవునా? అరగంట వెయిట్ చేశాను ఎర్లీగా కూర్చొని. నేను ఆశ్చర్యపోతామని అన్నాను, ఇవాళ ఎంత తొందరగా తయారయ్యాం. ఎక్కడే ఉన్న రోజు తయారవట్లా మేము. మీకు అర్థమైందా? ఆ టైం ముందర ఎక్కడే ఉన్నాం కదా అని. ఎక్కడి నుంచో పోతే ట్రైన్లో నుంచి ఆలోచన ఉందన్నమాట. ఏమైనా ఆలోచన? త్వరగా వెళ్ళాలని. మొన్న హైదరాబాద్లో అక్కడ సండే పెడతానమాట, ఎప్పుడన్నా వెళ్తే. మొన్న వెళ్తే అది సండే అనుకుంటున్నాను నేను. అప్పుడు అర్థమైంది, ఊరు నాయన ఇది సండే, అది సండే కాదు. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. విషయం ఏంటంటే, దేని ప్రిఫరెన్స్ మనము, దేని ఇంపార్టెన్స్ దానికి ఇస్తే దీవించబడతామండి మనం. నీకు అర్థమైందా? నీ వర్క్ నేను తప్పంట్లా, నువ్వు వర్క్ మానేసావు అనుకో, అప్పుడు నీకు ఇబ్బందే. కానీ ఇది ఇంకా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే ఇది ఆత్మకి సంబంధించిన విషయము. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి పిల్లరా, దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బ్లెస్సింగ్ ఎప్పుడు కావాలి మనకి? యశోద చెప్పండి, ఎప్పుడు కావాలి దేవుని ఆశీర్వాదం? ఎప్పుడు కావాలా? ఏ మనుష్యుడు మనకి సహాయం చేయని రోజున దేవుడు అవసరం అవుతాడు. అప్పుడు ఏ మనుష్యుడికి మనం ఇంపార్టెంట్ ఇవ్వకుండా దేవుని వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇస్తే ఆ ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు.
నా మాట విన్నారా? మీరు ఇంకా ఎదురు దెబ్బలు తినలా, దేవుని చేతిలో పడలా మీరు. నేను పడి నలగొట్టబడి జ్యూసే వచ్చా ఇక్కడికి, జీవంగా వచ్చా. దేవుని స్తోత్రం. అందుకని ఆయన గుణ లక్షణాలు నాకు బాగా తెలుసు. ఆయన నిన్ను డైరెక్ట్ గా ఏదో చేస్తాడని మీరు ఊహించుకోదు. నేను ఎక్కడ పెట్టాలో అలా పెడతాడండి. మీకు అర్థం కాలేదా? నేను ఎక్కడ కూర్చోబెట్టాలో. ఓకే, కాబట్టి పిల్లరా, మనం దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయంటే తారుమారుగా ఉంటాయి. ఇక్కడ ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్లో వెళ్ళిన ఒక రోజేమో గురువారం వెళ్ళాను. గురువారం ఒక వీధిలో సంత. నా మాట విన్నారా? గురువారం ఎక్కడ సంత? గౌతమ్ నగర్లో సంత అండి. అక్కడ ప్రార్థన. సంతలో ప్రార్థన ఎలా ఉంటుంది? ఇక్కడ నేను వాక్యం చెప్తాంటే బెండకాయలు బీరకాయలు, ఇక్కడ తమిళనాడు వాంగమ్మ వాంగు అన్నట్టు అక్కడ రండమ్మ రండి బీరకాయలు వంకాయలు అని. తర్వాత సంపతోళ్ళ ఇంటికి వెళ్ళిన శుక్రవారం, ఆ రోజు వాళ్ళకి సంత. ఆటో ఓడి గోవాలండి. ఈ జనాల్లో మేము ఎలా వెళ్ళాలి సార్ అని. పిల్లరా, మీరు గమనించాలి, అక్కడ ఒక ఆత్మ పని చేస్తా ఉందండి. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ అదే ఆత్మ ఉంటుంది. సరే, పురుషోత్తం అన్నాడు, అయ్యా మరి వీడియో తీయమంటారా వాక్యానికి అని అన్నాడు. ఏ అన్న, గోల గోలగా ఉంది కదా అని. ఆగిపోద్దేమో చూద్దాం అన్నాడు. మధ్యలో 2-3 సార్లు చిన్న చిన్న ఇలా తీసి ఆపాడు. లేదు లేదు, డైరెక్ట్గా వాక్యం చెప్తా తీసేయను. నా మాట విన్నారా? తీస్తే నేను మళ్ళా ఆ వాక్యాన్ని వింటే కూరగాయలు వంకాయలు ఏం టమాటాకాయలు ఏం లేవు. ఎటు పోయినాయో నాకు తెలియలేదండి. విన్నారా? ఆ సౌండ్ తగ్గిపోయింది, నా సౌండ్ ఎక్కువైపోయింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే లోక విషయాలను కలిగినప్పుడు మనం నిరుత్సాహపడతాం. దేవుడు చెప్పమన్నాడు, చెప్పడానికి వెళ్ళాం. నేను నిరుత్సాహపడలా. దేవుని ఆత్మ సహాయం చేశాడు. ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వాళ్ళకి చెప్పగలిగాం. అనేకులు వినటానికి రికార్డ్ చేయగలిగాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నిరుత్సాహపడ్డాం అనుకోండి, సాతానుగాడు గెలిచినట్టే. విన్నారా? కాబట్టి ఏది ఏమైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ దేవుని ఆత్మ వాక్యానుసారంగా ఉంటుందండి. నువ్వు ఎన్నైనా తీసుకో. ఇందాక చదివాను హెబ్రీ 13:8. ఆయన నిన్న నేడు నిరంతరము మారదా ఆయన వాక్యం. నువ్వు మారు, నువ్వు కాలాన్ని బట్టి మారొచ్చు, నీ విశ్వాసం మారొచ్చు, ఇప్పుడున్నటువంటి ట్రెడిషన్ ఇవన్నీ మారొచ్చు, వస్త్రధారణ మారొచ్చు. విన్నారా? ఆ సిస్టమ్ మారొచ్చు, కానీ వాక్యం మాత్రం అలాగే ఉంటుంది. నువ్వు మారావని చెప్పి వాక్యం మారుద్దని అనుకోవద్దు. ఆ రోజు ఆయన స్వస్థతలు చేస్తే ఈ రోజు చేస్తాడు, ఈ రోజు చేస్తే రేపు చేస్తాడు. ఆయన భక్తుల ఎడల ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఆయన భక్తుల ఎడల ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని నేను చెప్పవలసి ఉంది. ఎందుకంటే నేను బైబిల్ నమ్ముచున్నాను కాబట్టి. మీరు ఏమనుకుంటారో తెలుసా? ఆ రోజుల్లో దావీదుకి కార్యం చేశాడు, ఆ రోజుల్లో అబ్రహాముకి కార్యం చేశాడు, ఆ రోజుల్లో ఇస్సాకుకి కార్యం చేశాడు, ఆ రోజుల్లో యాకోబుకి కార్యం చేశాడు. ఆ రోజు ఫలానా విధంగా జరిగింది, ఈ రోజు ఫలానా విధంగా జరిగింది. మరి ఈ రోజు దేవుడు లేడా? అమలు విన్నావా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉండి బస్సు ఎలా మిస్ అయ్యావు నువ్వు? బస్సుని ఆగిపోమని చెప్పాలి. యేసు నామంలో ఈ బస్సు నాకు దొరకాలా, ప్రార్థనకి వెళ్ళాలంటే ఆ బస్సు మళ్ళీ వెనక్కి వచ్చేది, ఏదో పడిపోయింది దాని కింద, అప్పుడు నువ్వు ఎక్కువ వచ్చేస్తావు. అవునా కదా? ఇప్పుడు రాత్రి 10:10కి రావాల్సిన బండి 2:10కి వచ్చిందండి. ఎంత? 10:10. దేవుడు సెక్యూరిటీ గార్డు డ్యూటీ పెట్టాడు రాత్రి మాకు. విన్నారా? దాని తగ్గట్టు సైన్యాన్ని పంపించాడు. ఏ సైన్యం? దోమల సైన్యం. ఒంగోలు యొక్క స్పెషాలిటీ ఏంటంటే, రికార్డు తీయాలంటే ఒంగోలుకి నాకు ఈనాటి పరిచయం కాదండి. దరిదాపుగా 2000 అంతేనా, ఎక్కువగా పరిచర్యకి 2012 వేసుకో. అప్పటి నుంచి ఒంగోలు రైల్వే స్టేషనే నా కేంద్రం. ఎలాగా? ఆకివీడు వెళ్ళాలి కదా, ఇక్కడ ప్రకాశం జిల్లా సెంట్రల్ 2 చూసుకొని ఒంగోలు వచ్చి ట్రైన్ ఎక్కితే ఎటు వెళ్ళాలా? ఆకివీడు వెళ్ళాలా. అవునా? అప్పుడు
ఎప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలో నాకు తెలిసేది కాదు కాబట్టి రిజర్వేషన్ చేసేవాడిని కాదండి. నా మాట విన్నారా? అందుకని ఏదో ఒక ట్రైను రిజర్వేషన్ బోగిలోకి ఎక్కేసి టీసీ కాళ్ళ వేళ్ళు పట్టుకొని నాయన ఎంతో కొంత డబ్బులు తీసుకొని నన్ను వదిలేసి అంటే దేవుడి దయ వల్ల వదిలేవాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ బండి పొరపాటున లేట్ అయితే ఆ రోజు రక్తదానం చేయాల్సి వచ్చేదండి స్టేషన్లో. ఏ దానం చెప్పాలి? దానికి తగ్గట్టు నా రక్తం అంటే దోమలు ఎంత ఇష్టమో. నేను నిన్న ఒకటి గమనించా, ఏం కాళ్ళు చూసా అసలు దోమలు తిరగట్లా. రక్తం మంచిది కాదనుకుందో ఏంటో నాకు తెలియదు. ఆ తర్వాత ఇంక వీళ్ళని చూడలేదు, నేను చూడలేదు, కూరగాయలు చూడలేదు. కానీ నా దగ్గర మాత్రం దరిదాపు ఒక కంపెనీ వచ్చేసినాయి అండి. విన్నారా? కాబట్టి సో నేను అనుకున్నాను, ప్రభా ఈ దోమలకి ఈరోజు నాకు నా రక్తాన్ని ఉచిత దానం చేస్తున్నారు, చేయండి అనుకున్నా. కానీ కుట్టలేదు. దేవుడి దేవాల తిరుగుతున్నాయి కానీ కుట్టట్లయి. నేనేమితో అన్నాను, కుడుతున్నాయా అంది. వాటికి సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు, కుట్టట్లేదు అని. ట్రైనింగ్ కుదరలేదు. అక్కడ ట్రైన్స్ వెళ్తా వస్తా ఉండలో కన్ఫ్యూజ్లో ఉన్నాయి, కుట్టలేదు, కొత్త దోమల్లాగా ఉన్నాయి అన్నాడు. పాత దోమలు అయితే అర్థం మా దోమలు కుడతాయి. మళ్ళా వచ్చామని పొద్దున్న 2 కాట్లు వేసి వెళ్ళినాయండి. విన్నారా? ఎందుకంటే ఈ పాత దోమలు గుర్తుపెట్టారా ఎన్ని రోజులు ఎక్కడికి పోయారని. ఆమె కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పిరిట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఒంగోలు స్పిరిట్ నాకు తెలియదేం కాదు, ట్రైన్ లేట్ అయినా ముందు వచ్చిన. కాబట్టి రాత్రి వేరే ట్రైన్ ఎక్కాం, దానికే దొరికినాయండి. ఎందుకు దొరికినాయండి టికెట్స్? అది లాంగ్ నుంచి వస్తుంది, మిగతా వాటికి టికెట్స్ దొరకలే, దానికి దొరికింది. అది ఎప్పుడో బయలుదేరుతుంది, ఎప్పుడుకో వస్తుంది. విన్నారా? కాబట్టి నేను ముందే ఊహించుకున్న దాని ఆత్మ నాకు తెలుసు. ఎలాంటి ఆత్మ? కంపు కొట్టే ఆత్మ. ఏ ఆత్మ? ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్ అంటేనే సుగంధ పరిమళ వాసన ఉంటది. వీళ్ళు మామూలు తాజా ట్రైన్ అనుకొని ఉదయాన్నే లేచి యూరిన్కి వెళ్ళాలన్నారు. అది మీరు వెళ్ళాలంటే ఒక సముద్రాన్ని దాటుకొని కింద పడుకున్న వాళ్ళ పీకల మీద కాలేసి తొక్కొని, రిజర్వేషన్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏసీ బోగిల్లో కూడా పడుకుంటారు. అరే అసలు ఎక్కడో బాత్రూమ్ ఉంటే ఇక్కడ మన ఒకలాంటి ఫీలింగ్ వస్తే ఊరి నేను బాత్రూమ్ కానుకొని దానంగారులా ఎంత బాగా నిద్రపోతున్నారు. అదొక ఆత్మ. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ రైల్లో ఏ ఆత్మ ఉంటుంది? ఆ ఆత్మే ఉంటుంది. మనం ట్రైన్ ఎక్కాం, సువిధ బెంగళూరు టు విశాఖపట్నం. సూపర్ ట్రైన్ అండి. ఎలా ట్రైన్? ఇక్కడ బెంగళూరు ఓకే బాగుంటారు, వైజాగ్ అంటే ఇక చెప్పవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. బాత్రూమ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమంటది? పైనుంచి వచ్చే పైనుంచి వచ్చే రైలు కాదు, ఇక్కడి నుంచి వచ్చే రైలు. ఈ రైలుకి ఏం ప్రాబ్లం లేదు. 10 నిమిషాలు లేట్ అయినా, 10 నిమిషాలు కాస్త ఎంత లేట్ అయింది ఆ రోజు? గంటన్నర లేట్ అయినా పర్వాలా, బండి మాత్రం నీట్గా ఉంటుందని వాగ్దానం చేశా. అదొక స్పిరిట్. అది నా మాట విన్నారా? కరెక్ట్ గా బండి ఎక్కేటప్పటికి బండి చాలా నీట్గా ఉంది. అయ్యా మీరు రైళ్ళని అబ్జర్వ్ చేసినట్టున్నారు సైంటిస్ట్ లాగా. అంటే ఏం చేస్తాం, మనం ఏ పని చేస్తే ఆ పనిలో అవగాహన పెంచుకుంటాం. దేవుని స్తోత్రం. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు మీకు వాక్యం చెప్పేది వేరు, తరుబాడుకు వాక్యం చెప్పేది వేరు, లింగంగుంట్లకు వాక్యం చెప్పేది, హైదరాబాద్కి వాక్యం చెప్పేది ఇంకా వేరు. నా మాట విన్నారా? మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ ఆకలింది అనుకో లోపలికి వెళ్ళుకొని ప్లేట్ పెట్టుకొని అక్కడే తినేస్తా ఉంటారు. నా మాట విన్నారా? అదంతే. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటాడు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. తమిళనాడుకి ఒక ఆత్మ లేదా? తమిళనాడు డిఫరెంట్ ఆత్మ అండి. తమిళనాడుకి ఒక రకమైన ఆత్మ ఉంటుంది. విన్నారా? అలాగే మన ప్రకాశం జిల్లా ఆత్మ అంటే ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. వినుట మట్టుకు వింటారు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో. దానం గారు మార్చి నెలలో పూర్తి చేసాడు మందిరాన్ని. 3వసారి పునాది వేయించండి. నాకు మళ్ళా స్టార్ట్ చేయి, వేద్దాం. మొన్న వేసా, మళ్ళా ఫోటో చూసారా? అప్పుడెప్పుడో 2019లో మార్కు గారు ఒకసారి వేశారు. ఆ తర్వాత కత్తి శామ్యూల్ గారు 2వసారి ప్రార్థన చేశారు. ఇప్పుడు నేను ఇంకెవరు రారని తెలిసి మళ్ళీ 3వసారి నాతో కూడా ప్రార్థన చేయించారు. మళ్ళా అంటారు, మందిరం పూర్తయినా పూర్తి అవ్వకపోయినా
మే 12 ఓపెన్ చేసేస్తాను అన్నారు దానం గారు. అసలు పూర్తి అవ్వని దానికి ఓపెన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నువ్వు ఏదైనా కడితేనే కదా ఓపెన్ చేయాలా, కట్టకుండా ఎలా ఓపెన్ చేస్తారు ప్రతాప్? నువ్వు బండి కొనకుండా ఓపెన్ చేస్తావు ఏంటి మేము? అంతేనా? ఓకే, ఇప్పుడు పిల్లలే కలగలేదు, పుట్టినరోజు అంటే అంత విశ్వాసం ఉందా లేకపోతే? కాబట్టి పిల్లరా, ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క స్పిరిట్. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో నేను మీకు వాక్యం చెప్పాను, కాన్ఫరెన్స్లో వచ్చే వాళ్ళు కూడా చెప్పాను. ఓకేనా? ప్రకాశం జిల్లాలో దిగాక మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చా, 3 పూటలు ఇంకా లేదు, ఆదివారం కలుసుకుందామని. అదొక ఆత్మది. ఇక వాక్యం చెప్పాలనే మైండే రాట్లా. ఇక్కడ మోహన్ తిట్టాల్సిన పని కాదు, కానీ అక్కడికి వెళ్ళాక చెప్పబుద్దే కాట్లా. అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో మొత్తం మీద ఏ ఆత్మ ఉంది, ఒక డిఫరెంట్ ఆత్మ ఉంది. అంతెందుకు, మోహన్ బయటకు వెళ్తే బాగానే ఉన్నాడు, మీరు గమనించారా? అంతేనా ప్రతాప్? మళ్ళా గూట్లోకి చేరని, అరులుబాడు గూట్లోకి చేరని ఎలా ఉంటాడు? గూట్లో పెట్టావా గుడుక్కులు మింగావా అన్నట్టు ఉంటుంది. నిజమే, జోక్ కాదు. నా మాట విన్నారా? కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆత్మ పనిచేస్తుంది. ప్రవక్త అంటాడు, వాళ్ళంట ఇది స్టైల్ అంటావా, దిస్ ఈజ్ అమెరికా. ఏంటిది? ఎలాంటిదంట? అమెరికాలో ఇలాగే ఉండాలి, చెన్నైలో ఇలాగే ఉండాలి, ఇడ్లీ సాంబారే తినాలా. ఆమె నేను ఉదయాన్నే మనవాడు ఇడ్లీ సాంబారు అదేంటది వడ తెచ్చాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వడ, ఇడ్లీ, సాంబార్. అంతేనా? ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? నిన్న అక్కడ పూరి, ఎక్కడ కనీర్లో పూరి వడ. అంతేనా? ఇడ్లీ అండి, ఇడ్లీ చట్నీ సూపర్గా ఉంది, పుల్లగా. విన్నారా? వడ ఇంచుమించు ఒక టైప్ ఆఫ్ గొడ్డలు తీసుకొని, చిన్న సైజు గొడ్డలతో నరకాల, ముక్కలు ముక్కలుగా నరికి, అది దాంట్లో ఏం చేయాలా, మిక్సీలో వేసి గిర్రని తిప్పి అప్పుడు సాంబార్లో వేస్తే అప్పుడు తినొచ్చు. అది ఏంటి ఇక్కడ అంతే అంటే, ప్రశాంత్ అంటది ఫ్లోరైడ్ నీళ్ళతో తయారు చేస్తారు, రాతిలాగా ఉంటుంది అంటుంది. నా మాట విన్నారా? అది అంట ఆ ఫ్లోరైడ్ బాగా బాగా మసులుతున్నప్పుడే తినాలంట, మోకాళ్ళు అయిపోవటానికి. అది కనుక ఆరిందా ఇక మా గోవిందా, ఇక తినడానికి ఛాన్స్ లేదండి. ఇప్పుడు ఎప్పుడో తెచ్చారు, వీళ్ళు ఎప్పుడో తెచ్చారు, నేను స్నానం గీనం చేసి వచ్చి మళ్ళా తిన్నా, గోడ మెత్తగా ఉందండి. ఇది ఏం పోలా అలాగా. విన్నారా? దట్ ఈస్ తమిళనాడు సాంబారు. విన్నారా? మొన్న హైదరాబాద్లో డానియల్ అన్నాడు, 6 నెలల తర్వాత వెళ్ళాను కదా, మీరు చాలా మారిపోయారు బాబాయ్ అన్నాడు. ఏం మారాను? ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్ళాను అని. ఫుడ్ విషయంలో అన్నాడు. ఏంటి ఫుడ్ అని? బిర్యానీ తినట్లేదు ఏంటి అన్నాడు. సాంబార్ అయితే తినేవాడిని, బిర్యానీ అయితే తినలేను, అలవాటు అయిపోయింది అన్నాను. ఏం అలవాటు అయిపోయింది? పప్పన్నం, సాంబారు, అంటేంటది కూరగాయలు అలవాటు అయిపోయింది, తినలేకపోతున్నాను. విన్నారా? కాబట్టి వాళ్ళు ఏంటి, ఇదివరకు తిన్నాను, హైదరాబాద్ బిర్యానీ అంటే టాప్. మనోడు సంపత్తు ఏం చేశాడు తెలుసా? సాయంకాలం నువ్వేం తినొద్దని నాకు ఆలా, దేవుడి మీద ఆలా, నీ మీద ఆలా, ఏం తినగా అన్నాడు. ఏంటంటే ఏమేమో బండికి టైం అవుతుందో, అరుణ పెట్టట్లా. అరుణ ఏం వండావు అని అడిగితే అరుణ అంటది, ఏంటది పప్పు కాదు, ఏదో రసం ప్లస్ చిక్కుడుకాయ, ఏదో మొత్తం బెండకాయ ఏపుడు, దొండకాయ ఏపుడు, అలా ఒక చట్నీ, అంటే రోటీ చట్నీ. ఇప్పుడు సంపద ఏమన్నాడు? అన్నం తింటే నా మీద ఒట్టే అన్నాడు. ఏంటి కథ అని నేను ఎదురు చూస్తే అలీం తెచ్చాడండి. ఏం తెచ్చాడు ఈ సలీం? వెళ్ళి అలీం తెచ్చాడు. ఊరి నాయన ఎందుకనంటే ఒక్కసారి తిని చూడండి అయ్య గారు, హైదరాబాద్ రంజాన్ టైంలో అలీం అంటే ఫేమస్ అన్నాడు. తింటుంటే ఆగండి ఆగండి అన్నాడు. ఏం కథ అంటే, ఇంతలా నిమ్మకాయ తెచ్చి పిండి దాంట్లో కొన్ని ఐటమ్స్ కలిపి మొత్తం రుద్దమన్నాడు. రుద్దాను, తిప్పుకో అన్నాడు, తిప్పానండి, అది రావట్లేదు గంటే. బండికి టైం అవుతుంటే పురుషోత్తం అరగంట తిన్నాడండి. అసలే ట్రైనింగ్ టైం అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది కదా. ఏంటి పురుషోత్తం అని అంటే, ఆడు డైరెక్ట్ గా చెప్పడుగా, బయటికి వెళ్ళక ఏడ వస్తుందని లోపల, అది గంట లోపలికి పోయి రావట్లేదండి బయట.
హలీం లోపలికి వెళ్తుందట, సలీం అన్నారు. నేను తినేసా అన్న, మళ్ళీ వచ్చి సీక్రెట్ గా నువ్వు ఎట్ట తిన్నావు అన్నాడు. నాకు అలవాటు ఉంది, ఇది వరకు తిన్నాను నేను అన్న. అది లోపలికి పోతుంది, బయటకు రావట్లేదు అన్నాడు. అక్కడ లాగితేనంటే మొత్తం వస్తుందంట, అది లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియారా, దానికి ఒక స్పిరిట్ కావాలి. నా మాట విన్నారా? కాబట్టి అది తినిపించాక మళ్ళా ఫోన్ చేశాడు, అయ్యగారు ఎలా ఉంది అన్నాడు. కడుపులో కూడా మంది అన్న. అలాగందా, నిమ్మకాయ తక్కువ పిండినట్టున్నా, అయితే కొంచెం ఎక్కువ పిండాల్సిందని. ప్రియారా, మీరు గమనించాలి, ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క పదార్థం దాని యొక్క రుచి, నేను ఊరికే చెప్పట్లేదులే, నిజంగానే హలీం వండర్ఫుల్ గా ఉంది, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. విన్నారా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, తమిళనాడు ఒక టేస్ట్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ, ఇక్కడ 100 బిర్యానీలు తెచ్చి పెట్టాం మన సేవకులకి వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చామా? ఎవడు కోరింది వాళ్ళకి తెచ్చాం. చికెన్ అన్న వాళ్ళకి చికెన్ అనుకో, బీఫ్ అన్న వాళ్ళు కూడా బీఫ్ తెచ్చాం. సో తిన్నా, ఏంటి ఇట్టుంది అన్నాడు. అదే తమిళనాడు బిర్యానీ అంటే. ఏ బిర్యానీ అంటే, నువ్వు హైదరాబాద్ బిర్యానీ ఏ చెత్త అయినా పెట్టు, ఎలా ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ? వాసన ఎక్కువ, టేస్ట్ తక్కువ, కానీ బాగుంటుంది. ఆ వాసన దెబ్బకు తినేస్తావు నువ్వు. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆత్మ అది. హైదరాబాద్ లో ప్యారడైజ్ అంటేనే ఒక మంచి నేమ్ ఉందండి బిర్యానీ. ఎప్పుడుదో అది, దాదాపు ఒక 150 సంవత్సరాల కిందటే మాట అది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే, ఈ లోకంలో ఎన్నో గుణలక్షణాలు, ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, పదార్థాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య దేవుని గుణలక్షణం మారదు. అది నిన్న అలాగే ఉంటది, నేడు అలాగే ఉంటది, రేపు కూడా అలాగే ఉండదు. ఆయన మారని దేవుడు. అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమన్నారంటే మనది అమెరికన్ స్పిరిట్ అని. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నేను మనం అమెరికా వాసులం కాదా అని అడిగారండి ఆయన అన్నాడు, కాదు అన్నాడు. కారణం ఏంటంటే, నేను పరలోక సంబంధమైన వాడిని. దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో అటు పునాదులు గల పట్టణం నుండి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను వాక్య సంబంధిని. వాక్యం ఎలా ఉండమని నాకు చెప్తుందో అలాంటి వస్త్రాలు. వాక్యం ఎలా, ఏ దేశం ఎగినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా వాక్యం ఒకేలాగా ఉంటుంది. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సపరేట్ ఏం లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం మారుద్దా? నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు? వాక్యం మారదు, కానీ మనం మారుతున్నామండి. నా మాట విన్నారా? వాక్యం మారదు. ఇప్పుడు బైబిల్ ఎలాగైతే చెప్పిందో అదే వస్త్రధారణ నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా ఉంటది, ఐరోపా వెళ్ళినా ఉంటది, అమెరికా వెళ్ళినా ఉంటది. ఏ ఖండానికి నువ్వు వెళ్ళినా కూడా బైబిల్ చెప్పినట్టుగానే ఉంటుంది. భాషలు వేరు కావచ్చు, భావాలు వేరు కావచ్చు, మనస్తత్వాలు వేరు కావచ్చు, పరిస్థితులు వేరు కావచ్చు. బైబిల్ ఏదైతే మనకు బోధిస్తుందో అది దేవుని గుణలక్షణం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఏమనుకుంటున్నాం? ఇది దేవుని ప్రజ. ఏ ప్రజ? ఇది దేవుని ప్రజ అని మనం అనుకుంటాం. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు అది ఒక ఆత్మ. ఎందుకంటే చెడగొట్టేసింది. ఈ అపవాది ఏం చేసిందంటే గుణలక్షణాలు మార్చేసిందండి. విన్నారా? ఎందుకంటే ఎంతో చక్కగా ఉండాల్సిన మానవ నైజం, వాక్యానుసారంగా ఉండాల్సిన వారు వస్త్రాల విషయంలో చెడిపోయారు. జుట్టు కత్తిరించుకొని చెడిపోయారు. ఎలా తయారయ్యారు? హాలీవుడ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమా రంగం, అది నాటక రంగం. అవునా? ఈ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, వీటన్నిటికీ హాలీవుడ్ తల్లి. ఎవరండి తల్లి? ఇప్పుడు సినిమా యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద ఎంత ఉంది చెప్పండి? ముఖ్యంగా యవనస్తుల మీద, వారి డ్రెస్ మీద. దట్ ఈస్ వాళ్ళు ఏదైనా ప్యాషన్, వాళ్ళు మెంటల్ వాళ్ళు అయ్యి ఒక ప్యాషన్ తెస్తే మనం మెంటల్ వాళ్ళం ఎందుకు కావాలా? వాక్యం ఎలా చెప్తుందో అలా వేసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నేను షాపింగ్ ఎందుకు వెళ్ళినానంటే
రకరకాల ఎక్కువ ఎక్కడ కాస్ట్ ఉంది తెలుసా? చిరిగిపోయిన జీన్ ప్యాంటుకు ఉన్నంత విలువ మామూలు ప్యాంటుకి లేదు. దేనికి ఉంది? అది కూడా మంచి ప్యాంటు కాదు, శినుగుండాల. శినుగుంటే వాల్యూ ఎక్కువ. ఎవడన్నా ఏ మెంటలోడైనా చిరిగిపోయిన ప్యాంటుకి అంత వాల్యూ పెడతాడా? పెడుతున్నారు అక్కడ. ఏంట్రా బాబు అంటే స్టైల్. నిజంగానే చినుగుంటుందా? లోపల ఇంకో క్లాత్ వేస్తాడా? నువ్వు చెప్పరా. అంటే మన స్కిన్నే కనపడద్దా? లోపల ఇంకోటి వేస్తారా క్లాత్? మామూలు ఓపెనే. ఎంత కర్మ పట్టింది మానవ జీవితానికి. ఇదంతా సాతాను గారు చేసే పనులండి. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు ఇంకొక డ్రెస్ కూడా చూసాం. శరీరము ఎంతగా కనిపించేటట్టుగా ఉంటే దాని విలువ ఎక్కువ. మీకు అర్థమైందా? అంటే డ్రెస్ ఎంత చిన్నగా ఉంటే విలువ. ఇప్పుడు మా జన్యాకి ఏమని చెప్తుంది, మా అమ్మాయికి 2 సంవత్సరాలు అయితే 4 ఏళ్ళు అని చెప్తుంది. ఎందుకంటే లూజ్గా ఉండాలా. ఎలా ఉండాలా? ఏమా తర్వాత ఆమె పెద్దది అవుతుంది, లూజ్ చేసుకుంటుందా? వేసుకుంటే వీళ్ళు అనుకున్నంత. ఇప్పుడంటే తగిలిస్తే తిరుగుతుంది. ఇప్పుడు దర్శనం అయినా సరే రేపొద్దున అలాగైతే నువ్వు వేస్తే ఊరుకుంటుందా? పొరపాటు నువ్వు షాపుకి తీసుకెళ్ళి షాపుకి అప్పుడు లేటెస్ట్ ఫిల్మ్లు ఏదైతే వస్తుందో ఆ టైపు ఖచ్చితంగా కోరుకొని తీరుద్ది. దేవుని ఇవాళ సండే స్కూల్ తల్లుపాడులో ప్రారంభించారు. ఉండాలని నేను చెప్తున్నానండి. ఎందుకనంటే ఒక క్రమం, మన బాలుడు నడవవలసిన త్రోవను వానికి మనం నేర్పాల. పెద్దవాడైన తర్వాత ఈ వాక్యము నుండి తొలగిపోవడం. ఇప్పుడు క్రైస్తవుడికి వచ్చిన పెద్ద సిక్కు ఏంటంటే తెలుసా? ప్యాషనే పెద్ద దెబ్బ కొడుతుందండి. ఏది దెబ్బ కొడుతుంది? ఎవరు మాట్లాడలేదు. చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, పూనా, బొంబాయి అక్కడ బంధువులు ఉన్నారు కాబట్టి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళాక నేను మన భీమవరం అటు సైడ్ మా ఏరియాలో వాడేటటువంటివి నేను అడిగేవాడిని అండి. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? బొంబాయిలో అలాంటివి ఉండవు అనేవాళ్ళు. ఏముండవు? బొంబాయి స్టైలే వేరే. అప్పుడు ఏముండేది? మనం ఎలాగుంటాం? ఈ లేస్తో షూ కట్టుకుంటా ఉంటాం. అప్పుడు ఉన్న ఓల్డ్ మోడల్ అంటారు. అవును కదా? అయ్యా కట్టుకునేవాళ్ళం. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే ఆ నార్త్ వాళ్ళు ఎలాగైతే షూ వేస్తారో అలాంటి షూలు ఇచ్చారండి. విన్నారా? సరే, అక్కడ వేసుకొని తిరిగినంత వరకు పూనాలో, బొంబాయిలో బాగుంది. అదే షూ నేను వేసుకొని కాలేజీకి వెళ్తే అవి ఇప్పేసి ఆ ఊర్లో షూ వేసేంత వరకు మా స్టూడెంట్స్ బతకనివ్వాల, మా ఫ్రెండ్సే. చిచ్చి, అసలు అది బూట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు? చి, ఇది బూట అన్నారు. మీకు అర్థం కావట్లేదు అక్కడ సీన్. నా మాట విన్నారా? కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా వాజ్మయం. ఏమంటారు దాన్ని? ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ట్రెడిషన్ అంతా కూడా సాతాను వలన కలుగుతుంది. మొన్న నేను వెళ్తే కొంతమంది పాస్టర్స్, మనోళ్ళు పాస్టర్లు వేసుకునే షూలు, పాస్టర్లు వేసుకునే వస్తువులు చూస్తున్నారు. నా మాట విన్నారా? ఒక చోటుకి వెళ్తే నార్మల్గానే నేను షూ కొనడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పలానా పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసాం అయ్య గారు, ఆయనే ఇంత పొడుగుండేటటువంటిది వేసుకున్నాడు. ఇక్కడ అది హాలీవుడ్ స్టైల్ అనుకుంటా, పైకి ఉంది అది, దానికి మళ్ళా ఇలా కడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ మోడల్, గట్టిగా తాడేసి బిగిద్దాం అన్నారు. నేను అన్నాను, నా మోడల్ వేరులే అన్నాను. ఎలా అంటే నాకు పరలోక సంబంధమైన మోడల్. నా కాళ్ళు చెప్పులు స్టైల్కి వాడట్లా, నా కాళ్ళు సేఫ్టీ కోసం వాడుతున్నాను. ఆమె నాకు లెదర్ పడుతుంది, లెదర్ వాడుతున్నా. పలాంది పడుతుంది, పలాంది వాడుతున్నాను. ఆ సేఫ్టీ ఎవరు కావాలి మనకి? మీరు వేసే క్లాత్. సమ్మర్లో మీరు సూట్ వేయండి. లేడీస్ కూడా సూట్లు లేవా? ఉన్నాయా లేదా? వేయండి. ఒక్క పాట కోసమో దేనికోసం మన వాళ్ళు సూట్ వేయించారు. ఇప్పేదాకా
నా శరీరం శరీరంగా లేదంట. అది ఇప్పేటప్పుడు శరీరంలో సగం తోళ్ళు ఊడి కింద పడతాయేమో అనుకున్నా. దేవుడి దయ వల్ల పళ్ళ. దేవుని స్తోత్రం. ఆ అలవాటైన వాళ్ళు మనం ఏం అనలేం. వాళ్ళకు లోపల ఆరోగ్యం బాగాలేకపోతే ఆ తోలుతో కప్పుకుంటారు. అలాగా విన్నారా? నేను ఆరోగ్యంగా ఉన్నాను వాక్యానుసారంగా. నా మాట విన్నారా? సీజనబుల్ గా మనకు ఎక్కడ ఏది కావాలో అది వాడుతున్నాం. నా మాట విన్నారా? ఎందుకంటే దట్ ఈస్ ద న్యాచురల్, అంటే సహజ సిద్ధమైనది. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఈ దెయ్యము తీసుకొచ్చి ఏం చేసింది తెలుసా? సరైన క్రమాన్ని తారుమారు చేసేసి. నా మాట విన్నారా? సోషల్ మీడియా కానీ, టెలివిజన్ కానీ, లేటెస్ట్ సినిమాలు కానీ మన జీవితాలను గందరగోళం చేస్తున్నాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మన వాళ్ళకి వచ్చిన దెబ్బదే చెప్తున్నాను నేను. యశోదాకు వచ్చిన దెబ్బదే, సమీరాకు వచ్చిన దెబ్బదే. మీరు వెళ్ళి ఏ షాపుల్లో, మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళండి, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ట్రెడిషన్. ఏం ప్రాబ్లం అండి? క్రైస్తవ పిల్లలకి క్రైస్తవేతరులకి మధ్య ఏం పోరాటం జరుగుతుంది మీకు ఇప్పుడు? ట్రెడిషన్. వాళ్ళు వేసే డ్రెస్, అరే నువ్వేంటి ఇంత పాత టైప్లో ఉన్నావు అంటే. యశోద అంటే ఒక ముసలావిడ, యశోదమ్మ, సమీరమ్మ, అమలక్క, ఏంటిది డ్రెస్, ఏంటిది ఎవరో అన్నారనుకో, వెంటనే మన వాళ్ళకి రోషాలు పౌరుషాలు వచ్చి బైబిల్ తీసి లోపల పెట్టి వాళ్ళు అన్న మాటలు తెచ్చి మళ్ళీ బయట వేసేస్తాం. నేనంటాను, దేవుని గుణ లక్షణాలు మన శరీరానికి సంబంధించిన మాత్రమే కాదు, కానీ వాక్యం చెప్పినట్టుగా మనం ఉంటే తప్పులేదు. మన ప్రతాప్ ఏమన్నాడు? ఆటో నడపాలంటే చెవు పోగు చేతి కడే ఉండాలి గారు, ఇది చూస్తే భయపడతారు లేకపోతే అంటారు అని. అక్కర్లేదు, మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. అసలు నాకు తెలిసి క్రైస్తవ్యానికి ఎందుకు భయపడుతున్నారు అన్ని జనులు? భయపడుతున్నారా బెదిరిస్తున్నారా? నాకు తెలిసి భయపడుతున్నారు. అసలు ఎందుకు బెదిరిస్తాం మనం? భయపడే కదా. అంటే ఈ ట్రెడిషన్, ఈ వాక్యానుసారమైన స్థితి గతి వాళ్ళకి చీమల చెరువులు పాకినట్టుగా ఉంది. అన్ని జనులకు ఎలా ఉంది? అరే మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, వీళ్ళు ఒక పద్ధతిలో ఉన్నారేంటి అయ్యా? అంతేనా? వీళ్ళు ఒక పద్ధతిలో ఉన్నారు, వీళ్ళు చాలా తేలిగ్గా ఉన్నారు, హడావిడి ఏమి చేయట్లా. అంతేనా? మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని జనులను చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. నేను కాలేజీలు అన్ని తిరిగి వచ్చాను కదా. అప్పుడు నాకు మా అమ్మ పద్ధతి అయిన బట్టలు కుట్టించేది. ఏ బట్టలు? అప్పుడు ఎలాగొచ్చిందంటే బుడింగ్ డ్రెస్సులు వచ్చినాయండి. బుడింగ్ వాళ్ళు వేసుకునే డ్రెస్, బూషో డ్రెస్. ఎలాగ సన్నగా ఉంటాం, ఇంతవరకు ఈ మోచేయి కానించి ఇక్కడ దాకా వస్తుంది. షర్ట్ ఇంత ఉంటుంది. బ్యాగీయా? అదేలే బ్యాగీ అనాలా. విన్నారా? ప్యాంట్ మొత్తం కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసినట్టు ఆడవాళ్ళు పంజాబీ డ్రెస్సుల్లో లూజ్గా వేస్తారే, అలాగ మొత్తం రోడ్లంతా ఈడ్చుకుంటే అదో స్టైల్. అది స్టైలా కాదా? అసలు నేనేమో ఇంత ఉండేవాడిని, షర్ట్ ఏమో ఇలా ఊగుతుంది. నాకంటే ముందు షర్ట్ ఊగుతా ఉండేది గాలికి. మీకు అర్థం కాలేదా? అసలు నేను ముందు వెళ్తున్నా, షర్ట్ ముందు వెళ్తుందో అర్థమయ్యేది కదా నడుస్తుంటే. సరదా కాదు, నిజమే. కారణం ఏంటంటే మా అమ్మోళ్ళు పద్ధతిగా కుట్టించారు. కాలేజీకి వెళ్ళాక స్వేచ్ఛ వచ్చింది కదా. స్వేచ్ఛ వచ్చినాక ఎలా కుట్టించుకున్నాం? మా కుట్టేవాడి పేరు బడా సాబు అండి. ఏ సాబు? బడా సాబు. బడా లూజ్ కుట్టేవాడు. అదే దట్ ఈస్ స్టైల్. ఏ ట్రెండ్ వస్తే అదే కుడతాడండి. ఇక వాళ్ళ లాభం లేదండి. భీమవరంలో ప్రిన్స్ అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మళ్ళీ ఏ ట్రెడిషన్ వచ్చింది తెలుసా? టైట్ గా కుట్టేదండి. అసలు నేనే సన్నగా ఉంటాను, వాడు ఏం చేస్తాడు? ఇంకా టైట్ కుడితే ఇలా నడవాల, అంటే బిగించుకొని నడవాల. మళ్ళా ఇంత దూరం ఉన్న షర్ట్ ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇంతే షర్ట్. తర్వాత దానికి ఒక మడత పెట్టి కుట్టేవాడండి. ద స్టైల్ అండ్ శివ స్టైల్ అంట. ఏ స్టైల్ అంటే ఎక్కడ దాకా మడిసేది ఒకటైతే ఇక్కడికి మడిచాలి. ఎక్కడికి?
అంటే జబ్బల శాస్త్రి లాగా. అంటే ఈ రోజు సంగతి కాదు, మీరు ఇప్పుడు బాధపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. నా మాట విన్నారా? అసలు బాధపడ్డాననే దానికంటే బాధ పెట్టారు. అలా కుట్టించుకోకపోతే వాళ్ళు ఊరుకోరు. పిల్లరా, మన వాక్యం కోసం సరిగా నిలబడాలి. మనం క్రీస్తు యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి పిల్లరా, ఇక్కడ గమనిస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచినప్పుడు, దేవుని స్తోత్రం, ధర్మశాస్త్రము గుండా కొన్ని నియమాలను పెట్టాడండి. నియమాలను పెడితే వాళ్ళు ప్రపంచానికే వేరుగా కనపడ్డారు. ఆ గుణ లక్షణమే మీకు అర్థం కాలేదా? ప్రపంచమంతా ఒక ట్రెడిషన్, ఇజ్రాయేలీలు ఒక్కరే ఒక ప్రత్యేక వస్త్రాలు, ఒక ప్రత్యేక విధానం, ఒక ప్రత్యేక ఆహారపు అలవాట్లు. ఏంటి ఒక డిఫరెంట్ గా ఉన్నారు వీళ్ళు. మిగతా వాళ్ళందరూ యూదుల మీద ఎందుకు గొడవ పెట్టుకున్నారో తెలుసా? మాతో మీరు ఎందుకు కలవట్లా? మీ గొప్పతనం ఏంటి? మీ ప్రత్యేకత ఏంటి? అప్పుడు మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది, మేము కొన్ని విశ్రాంతి దినం వచ్చినప్పుడు మేము కొన్నిటిని పాటిస్తాము. హెబ్రీ బాలురు వినారా? కల్దీల దేశంలో ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నగో, మేము చావనైనా చత్తాం కానీ దానికి మేము నమస్కారం. నా మాట వింటున్నారా? దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేయడం నాకు అలవాటు, అది వాక్య క్రమం. అయితే మీరు సింహాల బోనులో వేసిన ఆమె దేవుని యొక్క గుణ లక్షణాలలో వాళ్ళు చక్కగా నిలబడి ఉన్నారు. కాబట్టి ఇంకా నేను అసలైన అంశంలోకి వెళ్ళా, కానీ చాలా టైం అయిపోయింది. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను మీతో చెప్తున్నాను. నా మాట విన్నారా? అంటే దేవుని లక్షణం ఏంటి? వాక్య లక్షణమే దేవుని లక్షణం. నువ్వు వాక్యానుసారంగా ఉన్నారనుకోండి, అవతల వారు ఈ బ్రదర్ అని ఉంటారు, బాప్టిస్ట్ ఉంటారు, పెంతెకోస్తు ఉంటారు, ఫెలోషిప్ ఉంటారు, సిఎస్ఐ ఉంటారు, ఆర్సిఎం ఉంటారు. మేము పెట్టుకోలేదా, మేము పూసుకోలేదా మూతులకి, మేము ఈ డ్రెస్ వేయట్లేదా, మేము స్లీవ్లెస్ వేయట్లేదా, మేము టైట్ ఫిట్ వేయట్లేదా, మేము దేవుడిని నమ్ముకోవట్లేదా, మేము యేసుప్రభుని నమ్ముకోవట్లేదా? వాక్యం చూడమ్మా. ఏం చూడాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం చూడాలి? లుక్ ద బైబిల్. నువ్వు ఒకసారి బైబిల్ దగ్గరికి రా, కమ్ టు ద బైబిల్. నువ్వు బైబిల్ చూడు, నువ్వు చూసుకో. అయితే మా సంఘాలు తప్పుడు సంఘాలు, నేను చెప్పవసరలా. మా సంఘాలు తప్పుడు సంఘాలు అంటే నేను చెప్పాలి ఇంకా? బైబిల్ చూస్తే నువ్వు ఏ సంఘమో చెప్పండి. బైబిల్ చూడు, అప్పుడు నువ్వు ఏ సంఘమో నీకు అర్థమైపోతుంది. లేఖనాలు అలా లేవే. లేఖన ప్రకారం నీ వస్త్రధారణ బాగాలేదు, లేఖన ప్రకారం నీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటున్నావు, లేఖనం చెప్పేది ఒకటి, నువ్వు పెదాలకు రంగులు పూసుకుంటున్నావు. నా మాట అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ గోర్లు పెంచుకుంటున్నారు, ఆ గోర్లకు మళ్ళీ పెయింటింగ్. అది కూడా ఆ గోర్లకి ఏ పెయింటింగ్? డిస్కో పెయింటింగ్, తలుకుమంటాయి పెయింటింగ్. విన్నారా? మొన్న బట్టల షాప్లోకి వెళ్ళి బయటకు వస్తా ఉంటే మొత్తం బట్టలన్నీ కూడా మెరుతున్నాయంటున్నారు. ఏంట్రా మెరుతున్నాయంటే, అంత మెరుపు డ్రెస్సులు ఉన్నాయే, అవన్నీ అలా టేబుల్ మీద ఎత్తి ఇలా ఆనుకున్నాం కదా, వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఇలా తీస్తే దీని నిండా మెరుస్తున్నాయి. విన్నారా? ఏంట్రా నా షర్ట్ మారిపోయింది అనుకుంటున్నాను నేను. విన్నారా? చూస్తే అందరికీ మెరుపులు వచ్చినాయి, ఎందుకంటే మెరిపిచ్చింది షాప్. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, బైబిల్ ఏదైతే చెప్పిందో పరలోక రాజ్య సంబంధమైన డిజైన్ మనకు దేవుడు బైబిల్ ద్వారా ఇచ్చాడు. ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడు. వాళ్ళు ఏ ప్రజలో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? దేవుని వాగ్దానముల వెనకాల బయలుదేరారు. అర్థం కాలేదా? ఈరోజు వర్తమాన సేవకులు కూడా ఏమన్నా బిషప్పులు, డీడీలు వాళ్ళ అబ్బాలయ్యారండి. ఎవరు? వాళ్ళు బయటికి ఆ డ్రెస్ ఇట్లా అంగీలు వేయట్లేదు, కానీ ఒక నాయన వాళ్ళ అంగీల కోసం పడే తాపత్రయాలు, వాళ్ళ అంగీల కోసం పోరాడే పోరాటం, మళ్ళా దాంతో చక్కగా చూసుకోవాలి. వాళ్ళు ఇక్కడ పువ్వు పెట్టాలా? ఏం పెట్టాలా? చెవులో పువ్వులు పెట్టాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్?
ఎవడో అమెరికా వాడిని చూసి, వాళ్ళకి వాతావరణం అలాగే ఉంటుంది. నీకు ఇక్కడ అవసరమా? చెమట్లు పట్టి కారిపోతున్నాయి మనకి ఇక్కడ, అవునా? మామూలు ఫార్మల్ డ్రెస్ వేసుకుంటే ఏమవుద్ది? ఇక్కడ చంపేస్తాడు దేవుడు, పొడిచేస్తాడా? ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకో, సూట్ వేస్తా, చలికి వేస్తానండి. అక్కడున్న ట్రెడిషన్లో నేను వేస్తా, అక్కడ తప్పలేదు. మళ్ళీ అదే సూట్ వచ్చి ఇక్కడ వేసేదానికి అది కూడా ఏసీ ఉండదు, కరెంట్ ఉండదు, ఒక్కోసారి సరైన ఫ్యాన్ సౌకర్యాలు కూడా ఉండవు. ఒక నాయన అక్కడ సూట్ వేసుకొని అయ్యగారులు ఎలా ఉంటారంటే నిజంగా అది కూడా ఒక మానవాతీతమైన కార్యమే అనుకుంటా. అయితే సహజాతీతమైంది అది. ఏదది సహజాతీతమైందంటే మనం కాలిపోతున్నాం కదా, వాళ్ళు కాలకుండా సూట్లో తిరుగుతున్నారంటే అదేదో సహజాతీతమైనటువంటి శక్తాలు మోహమా? లోపల బాధపడతారు కానీ మొహం నవ్వుతూ ఉంటుంది అంతే. ఏదో దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. పిల్లరా, నేనేమీ విమర్శించట్లేదు, కానీ విమర్శించాల్సి వస్తుంది. తిట్టకూడదు, కానీ బైబిల్ అలా చెప్తుంది కాబట్టి నేనేం చేయటాను. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఇప్పుడు చూడండి, ఆయన అబ్రహామును ప్రత్యేకంగా పిలిచినప్పుడు మీ ప్రజలు ఇలా 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 ఉంటారని ఆయన ముందుగానే చెప్పాడు. ఆమె మీరు ఈ లోకంలో ఉన్నారా? చెన్నైలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నాం మనం? చెన్నైనా? తెలుగు మాట్లాడినంత మాత్రాన ఆంధ్రాలో లేము. ఎక్కడున్నాం? చెన్నై కాదు, చెన్నై వాళ్ళ ఇంట్లో ఉన్నావా? చెన్నైలో ఉన్నాం. ఓకే. కాబట్టి నేను మొన్న చెప్పాను, సునీత విలియమ్స్ గురించి చెప్తూ, అంతరిక్షంలో ఉండే వాతావరణం వేరు, భూమి మీద ఉండే వాతావరణం. నేను మళ్ళా ఉల్టా చెప్తున్నా, విశ్వాస వాతావరణం వేరు, భూ సంబంధమైన వాతావరణం వేరు. విశ్వాస వాతావరణం అంటే బైబిల్ ప్రకారం జీవించుట. భూలోక వాతావరణం అంటే లోక పద్ధతుల ప్రకారం జీవించుట. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్న ఏ లోక వాతావరణంలో కలిగి ఉండాలా? బైబిల్ చెప్పిన వాతావరణం కలిగి ఉండాలి. గుణ లక్షణాలు అర్థమవుతున్నాయా? నా మాట విన్నారా? తలకాయలు ఊపుతున్నారు కానీ మనం పాటిస్తున్నావా? ఏం సమీరా? ఈ గుమ్మం దాటి ఆ గేట్ దాటి అలా బయటకు అట్లా దోసుకొని ఇంటికి బయలుదేరితే అంతే. మీ గుణ లక్షణాలు మీకు వస్తాయి, నా గుణ లక్షణం. మళ్ళీ మీరు అంటారు అయ్యగారి గుణ లక్షణం అయ్యగారి దగ్గరికి, నా గుణ లక్షణం నా దగ్గరికి, ఎవరు బాకీలు వాళ్ళకి సెటిల్ చేసాను అంటారు మీరు. దేవుడికే, మళ్ళా నాది నాకే. మరి ఎలా దేవుడు మేలు చేస్తాడు మనకి? మళ్ళా మీరు అంటారు మేలు అంటే ప్రార్థన చేయగానే నెత్తికి తగిలేటట్టుగా ₹1 డబ్బు మూట పడాలా? అదా దేవుడు చేసే మేలు? మనం పరలోకం వెళ్ళాలా, డబ్బు మూట పడాలా? అడిగేదాన్ని డబ్బు మూట అన్నట్టు. పరలోకం అన్నా. ఓకే. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, అసలు ఈ పోరాటం అంతా కూడా పరలోక సంబంధమైనది. మన డ్రెస్సులు కాదు, పాడు కాదు. దేనికోసం? పరలోక సంబంధమైందంటే బైబిల్ ఎక్కడిది? వాక్యం ఎక్కడిది? వాక్యానుసారంగా జీవించడం అంటే చాలా మంది తెలియక ప్రవక్త బలి అన్నాడు. ఏమన్నాడంటే, ఒక పంది మారు మనసు పొందుతుందంట. ఏంటది? అప్పుడు వెంటనే పాస్టర్ గారు ఆ పందికి పాలతో స్నానం చేయించి, దీంతో పాలతో స్నానం చేయించి సెంటు పూసి శుభ్రంగా దాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒక పొడి నేల మీద కూర్చోబెట్టి తాగటానికి మంచినీళ్ళు ఇస్తున్నాడంట. అన్ని ఎలాంటి వాటర్? ఫ్రెష్ వాటర్ అంట. సరే, సరదాగా పప్పిళ్ళు అంటే పంది పిల్లలు అవి ఉంటాయి కదా, కుక్కను పెంచినట్టుగా ఒకటి పందిని పెంచాడు. కాబట్టి ఈ పందికి అన్ని చేశాడు, చక్కగా ఉన్నాయి. మంచిగా ఎలాగైతే తన పిల్లల్ని పెంచుకుంటున్నాడో అలా పెంచుకున్నట్టుగా తీసుకెళ్ళి అలాగిన లాగుతా వెళ్తే పాదిరిని కూడా ఎక్కడ పడేసింది? అది బురదగుంట రాగానే ఎక్కడ లాగిందండి? పాస్టర్ గారిని కూడా బురదలోకి లాగేసింది. అప్పుడు అనుకున్నాడు, గుణ లక్షణం ఎలా ఉంది? కడిగి స్నానం చేయించినా నేను చెప్పే అంశంలోది ఇదంతా. కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను. మీరు చదవండి పుస్తకం. నేను ఇలాగే అక్షరాన్ని తీసి మీకు అలా పెట్టట్లా, దాన్ని మనకి ఇప్పుడున్న విధానంలోకి తీసుకొచ్చి మన వాడుకలోకి తీసుకొస్తున్నానండి దాన్ని. నా పాయింట్ అర్థమైందా?
అంతేగాని అయ్యగారు ఈ అక్షరాన్ని అక్షరంగా చెప్పేయండి కాదు. ఎలాగంటే ఆ వాక్యం సజీవం అవుతుంది మనలో. ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడ పరిస్థితులను బట్టి మాట్లాడుతుంది వాక్యం. అమెరికా పరిస్థితిని చెప్పాలా నేను ఇక్కడ? అంతేనా? నో. వాక్యము మన మధ్యకి వస్తే మన తప్పులను సరి చేస్తా. మీ ఇంట్లోకి వచ్చేది మీ తప్పులను సరి చేస్తా. నా ఇంటికి వస్తే నా తప్పులను. మనం ఎక్కడికి వెళ్తే అక్కడున్న పొరపాట్లను సరి చేయటమే వాక్య పని. ఆమేన్. కాబట్టి ఇది ఇది అది ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిందో, నా మాట విన్నారా, వెళ్ళిపోయిందో ఏమనుకున్నాడు? ఓహో, దీన్ని తెచ్చి నేను ఇలా చేసినా దానికి ఉల్లక్షణం ఏంటి? దాని జన్మ ఏంటండి? పంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళా? మనం అలాగ వెళ్తే దేవుని పిల్లలం కాదు. అలాగని బలవంతంగా ఉండలేము మనం. నేను అంటాను, ఇలా ఉండటానికి గల కారణం నేను మాత్రం కాదండి. జగత్ పునాది వెయ్యబడక ముందే దేవుడు అలా డిజైన్ చేశాడని మాత్రమే నేను నమ్ముతాను. అలా కాకపోతే నేను కూడా అందరిలాగానే ఉండేవాడిని అంతే. మీరంటారు అయ్యగారు భలే ఉంటారు. ఎలా ఉంటానండి? నేను మీలాంటి మనిషినే. కానీ దేవుడు ముందుగా ప్రేమించి ఇలాంటి విషయాల్లో ఎలా ఉండాలో అలాగే దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి ఆ గుణ లక్షణం నాలో క్రియ చేస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి ఆస్వాదించాను, దేవుణ్ణి ఆహ్వానించాను, ఆయన్ని నాలో కలిగి ఉన్నాను కాబట్టి అక్కడ అన్నాడు పౌలు గారు పౌలు గారు అంటాడు, జీవించువాడని ఇక మీదట నేను కాను. ఏమన్నాడండి? క్రీస్తే. ఆయన గుణ లక్షణాలు శారీరకంగా పౌలు గారు గుణ లక్షణాలు వేరు. హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఒక మర్డరిస్ట్ అండి, చంపినోడు కదా, ముక్కోపి. అలాంటి వ్యక్తి ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాడంటే నోరు మెప్పకుండా ఎలా వచ్చింది మార్పు? ఆ గుణలక్షణం ఎలా వచ్చింది? దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి. నేను అంటాను, నువ్వు ఎప్పుడు వాక్యం దగ్గర ఉంటావో నీ గుణ లక్షణాలు మారుతాయి. ఇప్పుడు లోకం అనేది డ్రైనేజ్ అమ్మా. లోకం అనేది, వాక్యం అనేది ఒక ఫ్రెష్ తాజా వాటర్. నువ్వు ఫ్రెష్ తాజా వాటర్లో ఉండు, ఎలా ఉంటావు? ఆ గుణ లక్షణం వేరేగా ఉంటుంది. అలా కాదు. కాలేజీ అంటే ఒక డ్రైనేజ్ పక్కనే కట్టారనుకో, వెళ్ళగానే మళ్ళీ మంచి లక్షణం వస్తే నువ్వు ఏం చేయాలి? మళ్ళా వాక్యంతో ఉదక స్నానం. అక్కడ పడిన ప్రతిది కూడా వాక్యం దగ్గరికి వచ్చి ఏం చేయాలా? గొర్రెపిల్ల పొరపాటున పడినా వచ్చి ఏం చేయాలా? సరి చేసుకోవాలా. విన్నారా? ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనకు తెలియకుండానే ఆ మురికొచ్చి మన మీద పడుతుంది కాబట్టి. అపవిత్రాత్మలని మురికంటే ఏంటి? దుష్ట సాంగత్యము, మంచి నడవడిని. నువ్వు ఆటో వాళ్ళతో తిరిగేమన్నావు, ఇది పెట్టాలన్న ఆటో వాళ్ళని చూసి ఈ అయ్యగారు వదిలేదట్లేరు ఈ సంవత్సరం అంతా అంటే నేను గుర్తొచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటాను, తప్పదు. విన్నారా? కాబట్టి మీరు గమనించాలి. నేను అనేది ఏంటంటే ఎంత సులువుగా మోసం చేస్తుంది లోకం. మీకు అర్థం కాల. ఇప్పుడు మన మోహన్ని చెన్నారెడ్డిపల్లి ఎందుకు పంపామంటే, గొర్రె ఆలోచిస్తున్నాడు ఎందుకంటావా అని ఇంతవరకు తెలియలేదు, దీనికోసం నేను కూడా రీసెర్చ్ చేస్తున్నా, చెన్నై వచ్చి వినీళ్ళు తట్టి వెళ్తానని. ఎందుకనంటే తాజాగా ఉన్న చర్చి దగ్గర ఉంటే ఎలా ఉంటది, పందుల దగ్గర ఉంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే. ఇప్పుడు ఆ గుణలక్షణం కనపడాలంటే ఈయన ఇక్కడ ఉంటే తెలుస్తుంది. అక్కడ ఒకవేళ తాను గొర్రె అయితే, నా మాట విన్నారా? ఒకవేళ తాను గొర్రె అయితే తప్పు ఒప్పుకొని, అయ్యా ఆయన సన్నిధిని విడిచి నేనిక ఇక్కడ ఉండలేను. మీకు అర్థం కాలేదా? ఇక్కడ ఉండలేను. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఆ తాజా వాతావరణానికి భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ పద్ధతులు నచ్చలేదు. ఇక్కడ ఊరే చెడిపోయిన ఊరు, పరిస్థితులన్నీ చెడిపోయిన పరిస్థితులు.
అక్కడ పాపానికి హద్దు అదుపులు లేవు. తరతరాలుగా ఇప్పుడేంటి మా అమ్మ తరం కానీ చూస్తున్నానండి, తరతరాలుగా అక్కడ ఎలా ఎలా ఉంటారంటే చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడతారండి, కానీ అన్ని తప్పులే చేస్తారు. మీకు అర్థం కాల? మీకు అర్థం కాల? సేవకులు పడిపోయారండి అక్కడ, ఇద్దరేసి భార్యలతో సేవకులు. అక్కడ ఉన్న సంఘ పెద్దలు పడిపోయారండి పాపంలో. మళ్ళా ఇంకా ఇప్పటికీ సంఘ పెద్దలే వాళ్ళు. కానీ ఇక్కడ పర్ఫెక్షన్ ఉంది. పర్ఫెక్షన్ ఉన్న స్థలంలో మనోడేమనుకోడు, ఇది కఠినమైన బోధ అనుకున్నాడు. అది సులువుగా ఉందేమో అనుకొని అక్కడికి, అంటే మామూలుగా దేవుని ప్రేరేపణ బట్టి వెళ్ళినప్పటికీ పరిస్థితి అవగాహన చేసుకోవాలి. చెన్నైలో ఎలాంటి ప్రాబ్లంలు ఉంటాయో నాకు తెలుసు, ఓకేనా? అవగాహన. ఇందాక రైలు గురించి చెప్పాను కదా, ఎలాగ అవగాహన. ఇక్కడ ఎలాంటి ఆత్మలు ఉంటాయో తెలుసు. అయితే ఏ ఆత్మ కూడా దేవుని నుండి మనల్ని వేరు చేయకూడదు. దేవుని నుండి అంటే వాక్యం నుండి మనలను వేరు చేయకూడదు. నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీరికి ఇశ్రాయేలీయుల్ని దేవుడు శత్రువులకు ఎందుకు అప్పగించాడు? అన్య జనులను చూసి వాళ్ళు టెంప్ట్ అయ్యారండి. అన్య జనుల యొక్క పద్ధతులను, వారి లక్షణాలను వీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళలేదు, ఈసారి వచ్చే వారం చూద్దాం ఆ సంగతి. విషయం ఏంటంటే మీరు గమనించాలి, ఇశ్రాయేలీయులు ఒక ప్రత్యేకమైన ప్రజలు. యాకోబు కుమార్తె పేరు దీనా, అవునా? చదువుతున్నారు బైబిల్? నాకు అక్షరాలు కనపడలేదు, ఎంత పెద్ద బైబిల్ కొనుక్కుందని చూడు. కంటి మీద ఒత్తిడి పడుతుంది, చిన్న అక్షరాలు. ట్యాబ్ చదువుతాడు, కొంతమంది మళ్ళీ విమర్శ చేస్తున్నారు, ట్యాబ్లో చదువుతున్నారు, బైబిల్ లేదా అని. ఎవడు బాధ ఆడిది, ఎవడికి చెప్తాం? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే, సరే హైదరాబాద్ ఆల్ఫాలోకి వెళ్ళి ఈ టైప్ ఆఫ్ బైబిల్ కావాలని అంటే సరే 1000 రూపాయలు ఇస్తారేమో అనుకోండి. 1600కు తగ్గేదే లేదంటాడు. 1650 చెప్పి 50 తగ్గించాడు. ఇంత దూరం వచ్చారు, మొదటి నుంచి మనకు ఉన్నటువంటి లావాదేవీలు ఇలా ఉన్నాయి, మీరు మా దగ్గర చాలా బుక్స్ బైబిల్స్ తీసుకున్నారు అని. మళ్ళీ అదొకటి సెంటిమెంట్, మా జిల్లాయే, మీరు పశ్చిమ గోదావరి జిల్లాయే. ఇవన్నీ ఎన్ని కబుర్లు చెప్పినా అది మాత్రం తగ్గేదే లేదంట. విన్నారా? ఇదే బైబిల్ బెంగళూరులో చాలా తక్కువ. విన్నారా? సో బిజినెస్ అయిపోయిందండి. నా మాట విన్నారా? అయినా నా అవసరం కాబట్టి నేనేం చేశా? వాకింగ్ కోసం ఏం చేశా? తీసుకున్నానా? అలాగే ఎంత కష్టమైన సత్యము నీకు అర్థమైతే దాని ప్రకారం జీవించడానికి నువ్వు అంగీకరిస్తే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని వెతుకుతావు. చదివే అలవాటు నాకు ఉంది, నా మీద ప్రెజర్ పడుతుంది, ఆ వాక్యం నన్ను సరి చేస్తుంది నేను నమ్మినప్పుడు. మనం అంటుంది ఆ బైబిల్ ఆమెకిస్తే, ఏంటి బైబిల్ అంతా నలగలేదు, చదవలేదు, రాయలేదని. చదవడానికి కనపడితే కాదు, ఊరికే గీతలు గీసేయండి కనపడకుండా. అందుకని నువ్వు చదువు అని చెప్పి నేను మూసి పెడతాను దాన్ని. మళ్ళా మెసేజ్లు చదివి ఆ టైంలో వచ్చినప్పుడు ట్యాబ్లో చూసుకుంటా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి, తప్పేముంది ఇందులో? కాబట్టి ఇక్కడ నేనేం లేదంటే, నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే, అందుకని నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అన్నాడు దావీదు. వాక్యం మనం చదివితే వాక్య గుణ లక్షణాలు వస్తాయి. వాక్యం మనల్ని ఆయన రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞ ఆమె పాటించినట్లయితే, ఆమె అన్య జనుల మధ్యకు వెళ్ళి అన్య జనుల ఆచారాలు చూడబోయి, వాళ్ళ ఫెస్టివల్స్ చూడబోయి, ఇందాక నిన్న వస్తా ఉంటే ఊర్లన్నీ ఖాళీగా ఉన్నాయండి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తిరునాళ్ళలో, అంటే ఆ ఏరియాలో అతిపెద్ద తిరునాళ్ళలో వెలుగొండ స్వామి తిరునాళ్ళు అంట. ఏ తిరునాళ్ళు? ఊర్లు వెళ్ళిపోయినాయి అంట కొండ మీద. ఏం వెళ్ళాయి? అందుకే మీ జయజనంలో బ్యాచ్ అంతా వెలుగొండ, ఆ కొండ, ఈ కొండ, చిన్నగొండ, సిననగొండ, అన్ని కొండలు పెట్టారు. విన్నారా? అవన్నీ తిరునాళ్ళే. ఎప్పుడు వెళ్ళావు తిరునాళ్ళకి? అరే ఎంత మిస్ అయిపోయారు మీరు. యశోద తిరునాళ్ళకి వెళ్ళలేదా? ఈసారి వెళ్ళండి పిల్లరా. ఎంత భయంకరమైన డాన్సులు, భయంకరమైన గుర్రలు ఉంటాడులే. గుర్రప్ప తిరణాలు కూడా ఉన్నాయంట, లేవా? గుర్రస్వామి తిరణాలు లేవా? అసలు గుర్రప్ప పేరు ఎందుకు పెట్టారు నాయన? అప్ప ఎన్నప్ప ఇది?
ఆ? దేవుడేనా? మరి ప్రతాపరుద్రుడు? హల్లెలూయా. ఓకే, మంచిది. కాబట్టి పిల్లరా అక్కడికి వెళ్ళి దీనా ఏమైపోయింది తెలుసా? కలుషితం అయిపోయింది. నా మాట విన్నారా? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళినప్పుడు ఈ మోయాబీయులు దేవుని ప్రజలలో నుండి వేరుగా వెళ్ళిన వాళ్ళు. విన్నారా? మీరు గమనిస్తే ఈ సొదొమ గొమొర్రా అంటే లోతు యొక్క సంతానమే ఈ యొక్క మోయాబీయులు, అంతేనా? కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే వాళ్ళు అబ్రహాము ఎక్కడున్నాడు? శ్రేష్టమైన స్థలాల్లో ఉన్నాడు. గుణలక్షణాల్లో మార్పు వచ్చిందా? నా మాట వినండి, మార్పు వచ్చిందా? ఇప్పుడు దుష్ట సాంగత్యం మధ్యకి వెళ్ళిపోయారు లోతు కుటుంబం. చెప్పాలి, ఏమైపోయిందండి పరిస్థితి? ఏమైపోయింది? దుష్ట సాంగత్యం ఏమైపోయింది? భ్రష్టత్వానికి దారితీసింది. అందుకని నేను చెప్తున్నాను పిల్లరా, నేను వచ్చే వారం మొత్తం ముగిస్తాను, ఇక్కడ వరకు నేను ఆపుతున్నానండి. ఎందుకంటే వేగంగా చెప్పేస్తే అసలు సంగతి, అసలు సారం మనం తెలుసుకోలేము. అసలు సారం తెలుసుకోవాలంటే అవసరమైతే మరొక సమయంలో అయినా మనం దాని గురించి లోతుగా మాట్లాడతాం. అది నాకు చాలా అద్భుతంగా ఉన్న ప్రసంగాలు 2 భాగాలు చెప్తానండి. ఫోన్లో ఏదో ఒకటి క్లోజ్ చేద్దాం అనేది ఒక భాగంలో పంపించేస్తాను. ఎందుకంటే ఇది వినాలి, ఇది మన జీవితాలకు ఉపయోగపడుతుంది అండి. నా మాట విన్నారా? జస్ట్ నేను ఎలా ఇచ్చానో జస్ట్ ఇంట్రడక్షన్, గుణ లక్షణాల యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే ఎప్పుడైతే మన ఫెలోషిప్, ఎందుకంటే సహవాసం అంటే ఏంటి? ఆదివారం వస్తే వాక్యం దగ్గరికి రావాలా. ఇప్పుడు నేను సిఆర్పి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఎందుకనంటే మధ్యలో కూడా ప్రార్థన సమయాలని కేటాయించాలి. వాక్యం రావాలి. వాక్యముతో ఆ దినము సమీపించే కొలది మనం మరీ ఎక్కువగా కూడుకోవాలి. సమయం దొరికే కొలది దేవుని వాక్యానికి ఇవ్వాలి. పాపం ఎంత విస్తారంగా పెరిగిపోయిందో వాక్యాన్ని అంత విస్తారంగా మనం తీసుకోవాలి. వాక్యం తీసుకుంటే వాక్య గుణ లక్షణాలు వస్తాయి. వాక్యానికి దూరంగా ఉంటే వాక్య విరోధమైన గుణ లక్షణాలు వస్తాయండి. రకరకాలైన సినిమాలు ఈరోజు చాలా మంది అంటున్నారు సినిమాలు హిట్ అయ్యాయి అంటే అర్థం ఏంటి? ప్రజలు అంతగా చెడిపోయారని అర్థం. ఆయన ఎవరో ఒక విశ్లేషణ చేశాడు. పాత సినిమాలంట, ఇప్పుడు సినిమాలంట చెప్పాడు, చెడిపోయిన వాళ్ళు అధికంగా చూసే కాలం అని చెప్పాడండి. అక్కడ ఎన్నడూ కూడా హీరోయిన్ మీద ఆ హీరో చెయ్యి వేయడంటండి. అలా అలా అంటాడంట, అంతే. వినారా? ఇప్పుడు అసలు హీరో హీరోయిన్ కాదు, భార్యాభర్తల స్థాయి దాటేసి నటించట్లా జీవిస్తున్నారంట. దాన్ని చూడటానికి ప్రజలందరూ ఎగబడుతున్నారండి. ఏంటి అర్థం? ఈ సండే గారి సినిమాలు చూడక ఏం అర్థం కావట్లేదు. మొన్న ఒకడన్నాడు, ట్రైన్లో వెళ్తా ఉంటే తిడుతున్నాడండి. ఒకడు అంటాడు సినిమాలు చూసి కుర్రోలు చెడిపోయాడు, ఒకడంటే ఊరుకో పిచ్చోడా, సినిమాలు చూస్తున్నోడే బాగుపడుతున్నాడు, ఉద్యోగాలు ఆడికే వస్తాయి అంటున్నాడు ఒకడు. ఇక్కడ నాలెడ్జ్ పెరుగుద్దంట. అదే కదా ఆ రోజు అవ్వమ్మకి చెప్పింది, దీన్ని తింటే ఏం పెరుగుద్ది? నీ తెలివి, నీ కన్నులు తెరవబడి నీ తెలివి పెరుగుద్ది, ఆ గుణ లక్షణాలు వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. అందుకే దేవుడు నన్ను ఎక్కడికి మార్చాడు, అదే చెప్తాను రేపొద్దున మోషే గురించి వచ్చే ఆదివారం. విషయం చూడండి, ఆ ఐగుప్తు అంటే చెడిపోయిన సమాజం కదా. ఆ గుణ లక్షణాల్లో నుండి మోషేని ఏం చేశాడు? దేవుడు వేరు చేశాడు. అంటే ఐగుప్తీయులకి మోషే తెలివి నేర్పాడంట. ఇవన్నీ ఉన్నాయి, వచ్చేదాకా చెప్తా. ఎవరు తెలివి నేర్పాడంటే మోషే నేర్పాడంట. ఓరు నీ తెలివి తగలయ్యా, పరలోకానికి ఇది పనికిరాదని చెప్పి ఎక్కడ తరిమాడు? మిద్యాన్ దేశానికి తరిమాడు. అక్కడ పోయిందంట. 40 ఏళ్ళు నేర్చుకున్న లోకం వదిలిపెట్టడానికి 40 ఏళ్ళు పట్టిందంట. నాకు 12 ఏళ్ళు పట్టింది దేవుని దయ వల్ల. ఆమెనా? 12 ఏళ్ళు గుచ్చి లోకమంతా తీసేసాడు. లింగంగుంట్లు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళని తెలిసి బూటు, సూటు, ఇన్షర్టు, అది ఇది వేసి చివరికి
ఇన్ షర్ట్ పైకి పోయింది, బెల్ట్ తెగిపోయింది, బూట్ ఎటుపోయిందో తెలియలేదు. మామూలు చెప్పులు వేసుకుని ఇలా తయారై తిరిగేవాడిని అక్కడ. దేవుని స్తోత్రం. కాబట్టి మనలో ఉన్న మస్తంతా దేవుడు తీసేసి అసలు వాక్యం అంటే ఏంటో ఆయనకి తెలియదు. ఈరోజు పైకి కనిపించే భక్తి కాదు. అసలు నేను పైకి కనిపించే విషయాలు నేను ఎప్పుడు చెప్పాలని ఇష్టపడను. డ్రామా ఆడాలనుకోను. నాకు ఇది కరెక్ట్ అనుకుంటే దాన్ని ఎలా పెడతానంటే కొంచెం ఆపి మంచిగా మీ ఫ్రెష్ మైండ్ నాకు ఉండాలి, ఫ్రెష్ మైండ్ మీకు ఉండాలి. అప్పుడు మంచి నేలన వేసిన విత్తనంలాగా గోడకు కొడితే అది కరెక్ట్ గా మీ హృదయ అంతరంగంలో అలా ఆగల. అంటే దాన్ని ఏమంటారు, శాటిలైట్ ను వదిలితే ఎక్కడ కక్షలో చేరాల. అందుకే అన్నాడు బైబిల్, కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయ తలంపుల్లోకి వెళ్ళిపోవాలండి. అది నేను వేసే వాక్యం ఎక్కడికి వెళ్ళాలి, మీ తలంపులలోకి వెళ్ళి ఇది ఏది రైటో ఏది రాంగో పరిశీలన చేసుకుని వాక్యం దగ్గర తిరిగేటట్టుగా ఉండాలి. అలా కాకపోతే చెప్పడానికి నాకు ఇష్టం ఉండదండి. నా మాట విన్నారా? అప్పుడు అక్కడికి వెళ్ళాక అన్ని ఎలాగైతే మర్చిపోయి దేవుడు కనిపించాడు. నేను నా ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాను అనుకో, మళ్ళా సాతానుడు కనపడేవాడు, నన్ను లాగేసేవాళ్ళు అండి వాడు. కాబట్టి అదంతా తీసేయటానికి దేవుడు వేరు చేశాడు. హల్లెలూయా. నాకు చెన్నై వచ్చాక చాలా ప్రశాంత టైం దొరికింది. ఎలా దొరికిందని అంటే, అక్కడుంటే ఎవరో ఒకరు అయ్యగారు పుట్టినరోజు అండి, సచిన్ రోజు అండి, సమర్థ రోజు అండి, ఏ రోజు ఏంటో ప్రతి చెత్త అయ్యి బాబోయ్ మీరు రాకపోతే ఎలాగండి అయ్యగారు అంటే నన్ను బిజీగా ఉంచారు, కానీ దేవునితో ఉండేటట్టుగా చేయాల. ఇక్కడ బిజీ తగ్గిన వాక్యంతో సంతోషంగా ఉన్నాను. అలాగని వాళ్ళ కార్యక్రమాలు ఎవరు చేయకుండా లేదని కాదు, మనోళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమాలు మోహను, దానం గారు, మన నాని బ్రదరు, ఇవన్నీ ఆ కార్యక్రమాల నిర్వాహక కార్యక్రమాలని సంతృప్తి పరచడానికి వీళ్ళు ఉన్నారు. దేవుని సంతృప్తిపరచడానికి నేను ఉన్నాను ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన కోరుకున్నట్లుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ముడత, మచ్చ, డాగు, కళంకం లేని నిష్కలంకులుగా మనం ఉండాలి. రోజు తొందరగా వదిలే, ఈరోజు లేటుగా వదిలే, ఎందుకంటే నేను లేటుగా వచ్చాను కాబట్టి. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభా, నీ బిడ్డలు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, అది శ్రేష్టమైన విషయాలు ప్రభా. వాక్య గుణ లక్షణాలు మేము కలిగి ఉండాలి. నువ్వు మా మధ్య నీ యొక్క ఉనికిని చూపిస్తున్నావయ్యా, నేను దాన్ని పట్టుకోవాలి నాయన. నాయన నువ్వు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము మా మధ్య కార్యం చేస్తుంది, సరిదిద్దుతుంది. సరిదిద్దపడటానికి మేము లోబడాలి నాయన. ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. చేరువచ్చిన బిడ్డలు మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ కృప దాచి, వారి సమస్యలు ఏవైనా, ఆయన అనారోగ్యాలైనా ప్రభా, వారు చెప్పిన ప్రతి విన్నపాలకు జవాబు దాచి ప్రార్థిస్తున్నామయ్యా. తప్పకుండా మీరు మేలు చేయుదురుగాక, మీ సన్నిధిలో వారు సాక్ష్యం ఇచ్చుదురుగాక. కృప చూపండి. ముఖ్యంగా యవనస్తులు ప్రభు, యవన కాలంలో అపవాది పొంచి ఉంటాడు, అటు ఇటు లాగాలని చూస్తాడయ్యా. ప్రభా, వారు యవన ఇచ్చల నుండి పారిపోవటానికి కృప దయచేయండి ఆయన. ప్రభా, నిశ్చితమైతే యవనస్తుల కొరకు ఒక చిన్న మీటింగ్ నైనా మరి ప్రవీణ్ చేయాలని అంటున్నాడు. నిశ్చితమైతే యవనస్తులందరికీ అవకాశం కుదిరితే నాయన అక్కడ జరిపించడానికి మేలు చేయండి. ఎందుకంటే ఎవరు నశించుట నిశ్చితం కాదు ప్రభా. వీరిని నాయన, వీరి ఆత్మల గూర్చి నాయన మేము ఒకరోజు నాయన లెక్క అప్పగించాలి. కాబట్టి మా బాధ్యత ఏదో యథాలాపకంగా నాయన చూచి చూడకుండా ఏదో పట్టించుకోకుండా మేము వెళ్ళటం కాదు, కానీ లోతుగా నాయన మేము అనేక సత్యాలను ప్రభా నీ లేఖనాల్లో నుంచి వరకు చూపించి సరిచేసి ఈ రాజ్యానికి వారసులగునట్లుగా ప్రభా ఏదైతే సరైనదో మేము దాని గురించి చెప్పాలి. మేము దాన్ని చెప్పడానికి ప్రయాసపడుతున్నాం. వినటానికి నీ బిడ్డలు ఓపికతో వచ్చి ఉన్నారు. నీ కృప దయచేయి. చిత్తమైతే మరొక వారం మేము ఈ రీతిగా కలిసినప్పుడు సంపూర్ణంగా దాని గురించి తెలుసుకోవటానికి సహాయం చేయండి. అదే ఎందుకంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది నాయన. ఇక్కడే వర్తమానికుని ద్వారా మీరు మాకు ఇచ్చారు. వాటిని మేము శ్రేష్టంగా వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కాలానికి ఇది మాకు అతి నాయన శ్రేష్టమైన ఆహారం, నాయన ఋతువునకు తగిన ఆహారం. ఆ విధంగా మమ్మల్ని మలచమని, సరిచేయమని, ఈ బిడ్డలందరినీ దీవించమని
ఇంతవరకు నువ్వు ఎంతగానో ప్రభా కృప చూపి ఆయన ప్రయాణంలో చాలా అలసిపోయినా, నిద్రలేమి అయినా బలపరిచి వాడుకున్నందుకే వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్.